నా మాటలు వినిపిస్తున్నాయి కదండి క్లారిటీగా? ఒకసారి స్పందించండి. వినిపిస్తున్నాను బ్రదర్. ఓకే, కొంచెం పెద్దగా మాట్లాడండి బ్రదర్. ఓకే. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మీకు ఏమైనా వాయిస్ వినిపించుకుంటే మీరు మాట్లాడచ్చు, లేకుండా ఒకవేళ మీరు మెసేజ్ అయినా చేయొచ్చు, నేను చూసుకోగలను, ఈ విషయాలు గుర్తుంచుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. మనం గత సెషన్స్లో కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం దేవుని యొక్క సన్నిధిలో. బైబిల్ హిస్టరీ అనేటువంటి టాపిక్ని మనము స్టడీ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇందులో భాగంగా లేఖన భాగాల్లో నుంచి బైబిల్ని మనం ఒక కోణంలో సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోవాలి. మనము ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా జీవిస్తున్నాం అనేటువంటిది ఒక విధముగా పాయింట్ అయితే, మనం ప్రభువును కలిగి లేఖన భాగాల్ని అర్థం చేసుకుంటూ ఎన్ని సంవత్సరాల నుంచి మనం జీవిస్తున్నాం అనేటువంటిది మరొక కోణంలో ఆలోచించాలి. అలానే మరి ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నాం అనేటువంటిది ప్రాముఖ్యత కాదు, కానీ ఎంత మనము దేవుని యొక్క వాక్యానుసారముగా జీవిస్తూ ఉన్నాం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అలా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా అన్న విషయం మనకు అర్థం అవ్వాలంటే మొదట మనము దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నటువంటి విషయాల్ని మనం ఎంతవరకు మనము ఆ యొక్క ఆచరణలో పెడుతున్నాం అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యంలో గత సెషన్స్లో నేర్చుకున్న విషయాలు ఒక 5 మినిట్స్లో నేను తెలియచేసి నేను ఈ దినాన్న కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. గత సెషన్స్లో బైబిల్ మానవునికి ఎందుకు ఇవ్వబడింది అన్న విషయాన్ని ఒక 6 విషయాలు తెలియచేస్తూ వచ్చాను. ఎందుకు మానవునికి ఇవ్వబడింది అన్న విషయాన్ని తర్వాత మీరు ముందు ఒకవేళ వినని క్లాసులు ఉంటే గత సెషన్లో 5 క్లాసెస్ చెప్పాను, 4 క్లాసెస్ అవి మీరు వినొచ్చు. సిస్టర్ని కానీ నన్ను కానీ అడిగినట్లయితే ఆ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు శ్రద్ధగా స్టెప్ బై స్టెప్ నోట్స్ రాసుకొని మీరు వినవచ్చును. అదే రీతిగా బైబిల్ యొక్క విశిష్టత ఏమిటి అన్న విషయాన్ని కూడా ఒక 7 పాయింట్స్ని చూస్తూ వచ్చాం. బైబిల్ని ఎందుకు చదవాలి అన్న విషయంలో నుంచి కూడా ఒక 3 విషయాల్ని చూస్తూ వచ్చాం. బైబిల్ని ఏ విధంగా పోల్చారు అన్న విషయాన్ని కూడా చూస్తూ కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. అలానే బైబిల్ యొక్క లక్ష్యం ఏమై ఉంటున్నది అన్న విషయాన్ని కూడా నేర్చుకుంటూ వచ్చాం. బైబిల్ని ఎలా చదవాలి, ఎలా పడితే అలా న్యూస్ పేపర్ లాగా ఇష్టం వచ్చినప్పుడుగా మనం చదవడం కాదు, కానీ బైబిల్ని ఏ దృష్టితో మనం చదవాలి అని ఒకరోజు మనం నేర్చుకుంటూ వచ్చాం. బైబిల్తో మనం ఏం చేయాలి అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. బైబిల్ యొక్క ధన్యత ఏమై ఉంటున్నది, ప్రస్తుతము మన జీవితంలో బైబిల్ ఉందంటే మనం ఎటువంటి ధన్యులము అన్న విషయాన్ని కూడా గతంలో నేర్చుకుంటూ వచ్చాం. బైబిల్ని గూర్చినటువంటి ప్రాథమికమైనటువంటి విషయాలు ఏంటి, అసలు బైబిల్ అనేటువంటి పేరు. ఈరోజు మన బైబిల్ గ్రంథంలో మనకి బైబిల్ అని మనకి చేతికి ఉంటుంది, కానీ ఆ బైబిల్ అనేటువంటి పేరు ఎవరు పెట్టారు, అసలుకు ఆ పేరు అనేటువంటిది ఎలా వచ్చింది అన్న విషయాన్ని కూడా మనము గత సెషన్స్లో మనము చూస్తూ వచ్చాం, రాయబడినటువంటి యొక్క విషయాలను బట్టి. అలానే మనం చూస్తే బైబిల్ గురించినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాల్లో బైబిల్ మొత్తంలో మనకి 66 పుస్తకాలు ఉంటాయని, అందులో 2 విధాలుగా మనం చూస్తే పాత నిబంధన క్రొత్త నిబంధన అన్న 2 నిబంధనలు ఉంటున్నాయి అనే విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. పాత నిబంధన అనేటువంటిది ఎవరికి, క్రొత్త నిబంధన అనేటువంటిది ఎవరికి అన్న విషయాన్ని మనం చూస్తూ లేఖన భాగాల్లో మనం చూసాం. పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు. పాత నిబంధనను 32 మంది రాశారు, కొత్త నిబంధనను 8 మంది రాశారు. బైబిల్ అంతటినీ కూడా ఎంతమంది రాశారు అని ఎవరైనా మనల్ని అడిగితే కనుక మనం ఈ యొక్క విషయాలు చెప్పగలగాలి. మొత్తము 40 మంది రాశారు, అందులో 32 మంది ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో 8 మంది రాశారు అన్న విషయాన్ని మినిమం నాలెడ్జ్ అనేటువంటిది మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో ఎవరైనా కూడా మీ బైబిల్ విశిష్టత ఏంటి అంటే మా బైబిల్ యొక్క విశిష్టత ఇది అండి అన్నట్లుగా మనం చెప్పగలగాలి. అలానే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయాలు ఎవరైనా మనల్ని అడిగినప్పుడు ఆ విషయాలు కూడా మనము చెప్పగలగాలి. కాబట్టి బైబిల్ మొత్తము 40 మంది రాసినట్లుగా మనం చూసాం. ఎంత సమయం పట్టింది బైబిల్ అంతటిని కూడా రాయడానికి అంటే 1600 సంవత్సరాలు అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. టోటల్గా ప్రారంభంలో ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు రాయడానికి పట్టిన సమయం ఎంత అంటే 1600 సంవత్సరాలు. అలానే మనం చూస్తే పాత నిబంధనను 1100 సంవత్సరాలు, క్రొత్త నిబంధనను 100 సంవత్సరాలు, 2 కలిపితే 1200 సంవత్సరాలే కదా అయ్యేది. మరి 1600 సంవత్సరాలు అంటామంటే
పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య గ్యాప్ అనేటువంటిది. పాత నిబంధనలో చివరి అధ్యాయం ఏంటండి? చివరి పుస్తకం ఏంటి? మలాకి. మలాకి. క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకం ఏంటి? మత్తయి సువార్త. ఈ రెండిటికి మధ్య మన బైబిల్లో అయితే ఒక పేజ్ ఖాళీ ఉంటుంది, 1 లేక 2 పేజీలు ఖాళీ ఉంటుంది. బట్ ఆ రెండింటికి మధ్య 400 సంవత్సరాలు జరిగిపోయాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని చీకటి యుగంగా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఈ ఫండమెంటల్స్, బేసిక్స్ అనేటువంటిది మనం నేర్చుకోవాలి. ఈ రెండింటికి మధ్య 400 సంవత్సరాలు పట్టింది. దాన్ని డార్క్ ఏజ్ అన్నారు, ఎందుకంటే ఆ సమయంలో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడింది లేదు. కాబట్టి వారికి నడిపించడానికి ఇవన్నీ కూడా వారికంటూ ఒక రాజు అనేటువంటి వాడు లేడు అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. అలానే నిబంధన అంటే ఏంటో కూడా మనం నేర్చుకున్నాం. అబ్రహాం గురించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా, అలానే దేవుడు చేసినటువంటి నిబంధన ఏ రీతిగా నెరవేర్చబడింది, ఇవన్నీ కూడా జస్ట్ మీకు స్లైడ్స్ చూపిస్తున్నాను, కానీ వివరణగా నేను తెలియచేయలేదు. క్లాసెస్లో మీకు నేర్పించాను. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. అబ్రహాం యొక్క నిబంధన ఏమైంటున్నది, అసలు నిబంధన అంటే ఏంటి, నిబంధన అంటే ఒప్పందము లేదా ఒడంబడిక అన్న విషయాన్ని కూడా గత సెషన్స్లో మనం నేర్చుకున్నాం. అలానే పాత నిబంధనను 5 విభాగాలుగా మనం అర్థం చేసుకోవాలని ఈ యొక్క 5 విషయాలు మీకు తెలియచేశాను. ఎలా పడితే అలా బైబిల్ని ఎలా అంటే అలా చదువుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఒక అర్థవంతమైనటువంటి రీతిగా, ఒక క్రమమైనటువంటి రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటూ చదవాలన్న విషయాన్ని తెలియచేస్తూ వచ్చాను. మీకైతే సింపుల్గా మీరున్న ప్లేస్లో కూర్చున్నారు, కానీ ప్రజెంట్ నేనైతే బ్యాక్ సైడ్ 2 పిల్లోలు వేసుకొని మీకు వాక్యాన్ని చెప్తున్నా. నాన్ స్టాప్గా ఉన్న రెస్ట్లెస్ని బట్టి ఫుల్ బ్యాక్ పెయిన్, మళ్ళీ వచ్చి డైరెక్ట్గా చెప్తే అర్థం అవ్వదేమో అని ఇప్పుడు ఈ రోజు కావాల్సినటువంటి నోట్స్ని మీ కొరకు సిద్ధపరిచి పీపీటీ రూపంలో ఇప్పటికిప్పుడు కొంచెం వర్కౌట్ చేసి అలా ముందుకు వెళ్ళాను. ఇందాకే ఒక ప్రేయర్లో అయిపోయింది 8 o'clockకి నేను వచ్చాను. మళ్ళీ ఇక్కడ మీతో ఈ రీతిగా ఫెలోషిప్లో ముందుకు వెళ్తా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏదో సిస్టర్ పోస్ట్ చేశారు గ్రూప్లో లింక్, బ్రదర్ పోస్ట్ చేశారు అన్నట్లుగా జాయిన్ అవ్వద్దు, కానీ అందులో ఉన్న సత్యాల్ని మీరు నేర్చుకోవాలి. నేను ఇలా మీకులాగా ఉచితంగా నేను నేర్చుకోలేదు. నేను ఎంతో అమౌంట్ కేటాయించి అదే రీతిగా ఎంతో టైం స్పెండ్ చేసి నేను నేర్చుకున్నాను. అదే విషయాలు మీకు ఉచితంగా దేవుడు అనుగ్రహించాడు. దాన్ని బట్టి మీరు సంతోషించి క్రమముగా రాసుకోవాలి. ఏదో విన్నాంలే వెళ్ళిపోయినాం అన్నట్లు కాకుండా కొంత మట్టుకైనా కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో వాటిని నేర్చుకొని మనం అర్థం చేసుకొని మరికొంతమందికి బోధించగలిగి మనం దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. కాబట్టి క్రీస్తు నందున్న ప్రయాస వ్యర్థమవుదని దేవుని యొక్క వాక్యం అయితే సెలవిస్తూ ఉంది. అలా వ్యర్థం అవ్వకుండా ఉండాలంటే మనం వ్యర్థం చేయకూడదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాల్ని జ్ఞాపకం చేసుకుందాం, దేవుని యొక్క మాటల్ని. పాత నిబంధన ఈ రకంగా మనం చదవాలి. పంచకాండాలు లేదా ధర్మశాస్త్ర కాండము అని మొదటి 5 పుస్తకాలని పిలిచినట్లుగా మనం చూసాం. తర్వాత చరిత్ర పుస్తకాలని కూడా మనం చూస్తాం. అలానే పద్య కావ్యములు కూడా మనం చూస్తాం. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అన్న విషయాన్ని కూడా మనం లేఖన భాగాల్లో ఎలా మనం పుస్తకాలను చదవాలి అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. అలానే క్రొత్త నిబంధనను కూడా 5 విభాగాలుగా విభజించినట్లుగా మనం చూస్తాం. అందులో భాగంగా మనం చూస్తే సువార్తలు, అలానే సంఘ చరిత్రను అపోస్తల కార్యమని మనకి 4 సువార్తలు ఉన్నాయి. వాటిని సువార్త పత్రికలని, తర్వాత మనం సువార్త అని, తర్వాత మనం సంఘ చరిత్రలో భాగంగా అపోస్తల కార్యమని, 3వ పాయింట్గా మనం చూస్తే ప్రత్యేక ఉత్తరాలు. మనం చూస్తే 14 పత్రికలు ఉన్నాయి. పౌలు గారు రాసినటువంటి 14 పత్రికలు మనం చూస్తాం. మళ్ళీ అందులో మనం చూస్తే సాధారణ పత్రికలుగా మనము ఒక 7 విషయాలు మనం చూస్తాం. అలానే మనం కొన్ని విషయాలు మనం చూస్తే ప్రకటన గ్రంథము మనం చూస్తాం. ప్రవచన గ్రంథముగా కూడా ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి ఇందులో మనము జస్ట్ ఓవరాల్గా అర్థం చేసుకోవడానికే మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఇందులో మనం డెప్త్గా నేర్చుకోవాలంటే పౌలు గారు జైల్లో ఉండి రాసినటువంటి పత్రికలు ఉన్నాయి. పౌలు గారు అలా తర్వాత కాపరి పత్రికలుగా కూడా మనం కొన్ని విధానాల్లో మనం చూస్తాం. బట్ ఓవరాల్గా మనం అర్థం చేసుకోవడానికి ఇలా పాత నిబంధన 5 విభాగాలుగా, కొత్త నిబంధన 5 విభాగాలుగా మనము విడదీసి వీటిని అర్థం చేసుకుంటూ మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి అనుకూలంగా ఇలా
ఉంటున్నది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. తర్వాత మనం రాసినటువంటి యొక్క భాష, తర్వాత ఈ తలితాకివి అనేటువంటి విషయాలు, తర్వాత గ్రీక్ వర్డ్స్ ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. తర్వాత మనం చూస్తే వివిధ రకాలైనటువంటి విధానాల్లో బైబిల్ రచయితలు వీరందరూ కూడా ఒకే ఊరిలో ఉండి రాయలేదు, ఒకే ప్రాంతంలో ఉండి రాయలేదు. వీరిలో పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు, బాగా చదువుకున్న వారు ఉన్నారు, చదువురాని వారు కూడా ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆత్మచేత, పరిశుద్ధ ఆత్మచేత ప్రేరేపింపబడి దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేటువంటిది వ్రాయించారన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. అలానే మనం చూస్తే కొంతమందిని ఎగ్జాంపుల్గా మరి మోషే అయితేనేమి, ఆమోస్ అయితేనేమి, వీరందరూ కూడా పశువుల కాపరులు అన్న విషయాన్ని, పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ కూడా జాలర్లు. ఇంకా మనం చూస్తే మత్తయి అనేటువంటి వ్యక్తి ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్. ఇలా కొంతమందిని మనం ఎగ్జాంపుల్గా గత సెషన్స్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. బైబిల్ రాయబడినటువంటి ప్రదేశాలు ఏంటి, ఈ యొక్క బైబిల్ గురించినటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు ఏంటి, అలానే బైబిల్ నందు 66 పుస్తకాలు ఉండటకు కారణం ఏంటి అన్న విషయాన్ని కూడా, ఎందుకు మిగతా పుస్తకాలు ఆర్సీఎం బైబిల్ గ్రంథంలో మరికొన్ని పుస్తకాలు ఉంటాయి, అవి ఎందుకు చేర్చలేదు, ఒకవేళ చేర్చాలంటే ఏ రకంగా చేర్చాలి అన్న విషయాన్ని మనము కొన్ని విషయాలు చూస్తూ మనము ముందుకు వెళ్ళి ఉంటున్నాం. సో ఈ యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు, క్రొత్త నిబంధనలో ఉన్న విషయాలు, ఈ దినాన నేను చెప్పాలనుకున్న విషయాన్ని నేను స్టార్ట్ చేస్తూ ఉన్నాను. అందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు ఆలకించండి. నేను ఒక 40 లేదా 45 మినిట్స్ నేను క్లాస్ని తీసుకుంటాను. అందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి మనం ఈ దినాన మనం చూస్తే బైబిల్ దేవుని గ్రంథం అని కొన్ని ఆధారాలు మనం నేర్చుకోబోతా ఉన్నాం. మనం హిస్టరీ పరంగా కావచ్చు, సైన్స్ పరంగా కావచ్చు, ఏదో గుడ్డిగా మనం దేవుని నమ్మకూడదు. నేను కూడా ప్రభువుని ఎరగక మునుపు నేను అన్ని చోట్లకి వెళ్ళేవాడిని. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళేవాడిని. ఒక్కొక్క ఫ్రైడే వస్తే మసీద్కి వెళ్ళేవాడిని, మండే వస్తే మరొక టెంపుల్కి వెళ్ళేవాడిని, తర్వాత ట్యూస్డే మరొక టెంపుల్, వెనస్డే ఇంకొకటి. ఇలా ఉన్న ఆ యొక్క విగ్రహ ఆరాధనకు సంబంధించినటువంటి వాటిలో ముందుకు వెళ్ళేవాడిని. తర్వాత ఏదో నేను గుడ్డిగా దేవుని తెలుసుకోవాలని కాదు, కానీ భగవద్గీత కూడా కొన్ని విషయాలు చదివాను. అలానే నాకు తెలిసిన సహోదరుని అడిగి నేను ఖురాన్ తీసుకున్నాను. వాటిలో కూడా కొన్ని విషయాలు చదివేవాడిని చదువుకున్నటువంటి సమయంలో. ఇలా కొన్ని పుస్తకాలు, చరిత్రలో ఉన్నటువంటి విషయాలు కూడా కొన్ని చదివేవాడిని. అయితే వీటన్నిటినీ ఓకే, ఉన్న ఈ యొక్క భగవద్గీతలో కావచ్చు, లేకుంటే ఉన్నటువంటి ఇంకా కొన్ని పుస్తకాల్లో పరిశుద్ధ గ్రంథాలుగా వారు ఏకీవించి చదువుకుంటున్నటువంటి పుస్తకాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే, ఖురాన్ కావచ్చు, ఇవన్నీ కూడా సృష్టిని గురించినటువంటి విషయాలు ఏ గ్రంథంలో కూడా రాయలేదు. మనం జాగ్రత్తగా ఆలకించి, మీరు ఎప్పుడైనా మీకు అనుకూలత ఉన్నప్పుడు, మీ సరౌండింగ్లో ఏవైనా కూడా మీరు చదివినప్పుడు సృష్టిని గురించినటువంటి ప్రారంభము ఎలా జరిగింది, అసలు దేవుడు అనేవాడు ఎవరు, ఎలా సృష్టి కలిగింది అన్న విషయాన్ని ఎక్కడ కూడా పొందుపరచబడి లేదు. అలానే బైబిల్ చదువుతున్నటువంటి సమయంలో ఫ్రమ్ ద బిగినింగ్, ప్రారంభం అనేటువంటిది ఎలా ఉంది అన్న విషయాన్ని నేను చదవగలిగాను. అప్పటి నుంచి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకొని ఇంకా దేవునిలో పరిపూర్ణముగా నేను ముందుకు వెళ్ళడానికి, ఇంకా ఇప్పుడు కూడా పరిపూర్ణతలోనికి రావడానికి ఇంకా చదువుతూ ముందుకు వెళ్తూ ఉన్నాను. కాబట్టి మీ యొక్క ఇంట్లో ఎన్నో బైబిల్స్ ఉండొచ్చు, అలా గూట్లో ఉంటే ఉపయోగం లేదు, కానీ ఆ యొక్క బైబిల్ మీ హృదయంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. కొంతమందికి అలవాటు నిద్రపోయేటప్పుడు తల కింద పెట్టుకొని పడుకుంటారు. అలా పెట్టుకోవడం ద్వారా ఏం ఉపయోగం ఉండదు. కానీ అదే వాక్యం మన హృదయంలో ఉంటే అది మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరమని మీకు తెలియచేస్తా ఉన్నా. చదవండి ఒక లేఖన భాగాన్ని దేవుని యొక్క సన్నిధిలో. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాన్ని అందరూ కూడా తీసుంచుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని తీసుంచుకోనండి. బైబిల్ మానవ జ్ఞానమునకు అతీతమైనటువంటి గ్రంథముగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే మనం చూస్తే ఏదో 4 మాటలు తెలుసుకొని బైబిల్ తప్పు అని చెప్పడానికి వీల్లేదు. ఈరోజు సోషల్ మీడియా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతూ ఉంది. ఒకడు ప్రసాదం తినొచ్చు అంటారు, ఒకటి తినొద్దు అంటారు, మరొకరేమో అనుకూల బోధలు అయిపోయాయి. మరికొన్ని విషయాలు మనం చూస్తే కొన్ని విషయాలు అర్థం చేసుకుంటారు. క్రీస్తును అంగీకరించినటువంటి వారు బైబిల్లో ఇలా ఉంది కదా, ఇలా ఎందుకు పాపం చేశారు అని ఇలా కొన్ని పిచ్చి డౌట్లన్నీ కూడా అడిగి మత భేదాలు సృష్టించేటువంటి పరిస్థితుల్లో మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాం. అందుకే వాక్యం మనం సరైనటువంటి రీతిగా తెలుసుకోవాలి.
ఒకానొక సమయంలో నేను డిగ్రీ చదువుతున్న సమయంలో కూడా ఒకరి ద్వారా నేను మోసపుచ్చబడ్డాను, వారు చెప్తున్నటువంటి వాక్యమును బట్టి. కానీ నాకు సరైన జ్ఞానం లేక నేను వారికి చెప్పలేకపోయాను. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయంగా ఎదిగిన తర్వాత అనేక మందికి సమాధానం చెప్పగలుగుతున్నాను. కాబట్టి మీరందరూ కూడా సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా మనమందరం కూడా ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కాబట్టి మనం చూస్తే సైన్స్కు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలని మనం చూద్దాం. అనేక ఆధారాలు ఉన్నాయి, బట్ కొన్ని ఆధారాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా కూడా చదవండి. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. అందరు తెరిచారా బైబిల్? చాలు. అందరు తెరిచారా బైబిల్? తెరిచిన వారు దేవునికి ప్రైజ్ లార్డ్ చెప్పండి, దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. 3 మెంబర్స్, 4 మెంబర్స్. మిగతా వారు వింటున్నారా? ఓకే ఓకే, మంచిది. సో ఒక్కరు మెసేజ్ చేశారు, 4 స్పందించారు. ఓకే, మరొకరు తమ్ము పెట్టారు. ఎనీవే, ఇక్కడ మనం చూస్తే మళ్ళీ ఒకసారి మనము అది క్షుణ్ణంగా మీరు చదవండి ఆ యొక్క మాటని. ఆ మాటని ఇండివిజువల్గా మీకు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అక్కడ ఎన్ని పదాలు కనిపిస్తున్నాయి? లెక్క పెట్టి చెప్పండి, ఎన్ని పదాలు కనిపిస్తా ఉన్నాయి, లేకుంటే ఎన్ని సెంటెన్సెస్ కనిపిస్తా ఉన్నాయి? 4 బ్రదర్. 4. మిగతా వారు 5. మిగతా వారు తప్పైనా పర్లేదు. 6. మిగతా వారు 6 అంటున్నారు. మిగతా వారు త్వరగా చెప్పండి. ఆది ఒక మాట దేవుడు, 2 భూమి ఆకాశములు, 3 సృజించెను, 4 భూమి, 5 నిరాకారం, 6 శూన్యముగాను ఉండెను, 7 చీకటి అగాధ జలముల పైన ఉండే. మొత్తం కాదక్క, సురేఖక్క, మొత్తం కాదు. ఫస్ట్ సెంటెన్స్ చదివిన ఆ మాటను మాత్రమే. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆ సెంటెన్స్ లోనే ఎన్ని విషయాలు ఉంటున్నాయి? 5 ఉంటున్నాయి. మిగతా వారు ఏకీవిస్తారా? భూమి ఆకాశములు సెపరేట్ అయితే 5 బ్రదర్. ఏమైనా ఇంకా ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నాయండి? మాట్లాడాలి. మిగతా వారు మెసేజ్ అయినా చేయొచ్చు. 4 అంటున్నారు, 7 అంటున్నారు. ఓకే, చూద్దాం. ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకునే ముందు కొన్ని విషయాలు మనం చూస్తే, ఎవరైనా ఒకరు స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు చదవండి. బ్లూ కలర్. సృష్టిలో మానవ జ్ఞానమునకు అందని అతీతమైనవి 5 విషయాలున్నాయని 19వ శతాబ్దంలో హెర్బర్ట్ స్పెన్సర్ సైంటిస్ట్ చెప్పాడు. కానీ అతనికంటే 3400 సంవత్సరాల ముందుగానే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నందు దేవుని పరిశుద్ధ గ్రంథం బయలుపరిచింది. థ్యాంక్ యూ అక్క, చదివినందుకు. సృష్టిలో మానవ జ్ఞానమునకు అందని అతీతమైనటువంటి 5 విషయాలు ఉన్నాయని 19వ శతాబ్దంలో ఈ వ్యక్తి తెలియచేసినాడు, సైంటిస్ట్ తెలియజేశాడు. కానీ అదకు ముందే 3400 సంవత్సరాల క్రితమే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నందు దేవుని పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది తెలియచేస్తా ఉంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఇక్కడ ఏ పాయింట్లో మీకు ఒక విషయాన్ని తెలియజేశాను. ఏంటంటే బైబిల్ అనేటువంటిది
మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటను మనం చూస్తే బైబిల్ మానవ జ్ఞానమునకు అతీతమైనటువంటి గ్రంథము అన్న విషయాన్ని మనం చూస్తాం. ఏదో ఊరికి అలా చదివితే అర్థమవ్వదు, కానీ ఆ యొక్క టయాన్ని సమయాన్ని కేటాయించి అర్థం చేసుకుంటూ చదివితేనే అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ సృష్టిలో మానవునకు అందని అతీతమైనటువంటి 5 విషయాలు ఉన్నాయన్న విషయాన్ని తను 19వ శతాబ్దంలో కనుగొన్నాడు. కావాలంటే ఈ సైంటిస్ట్ పేరు మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా కూడా ఆ విషయాలన్నీ కూడా హిస్టరీ ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అయితే దేవుని యొక్క గ్రంథంలో నుంచి మనం చూస్తే ఈ మొదటి అధ్యాయం మొదటి వచనం నందు దేవుని పరిశుద్ధ గ్రంథం ఏం తెలియచేస్తా ఉంది అన్న విషయాన్ని మనం చూస్తే, ఆది యందు అన్న విషయాన్ని మనం చూస్తున్నప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ గొప్ప వచనంలో 5 భాగాలు ఉన్నాయన్న విషయాన్ని మనం చూస్తాం. ఏంటి ఈ యొక్క 5 భాగాలు అన్న విషయాన్ని మనం చూస్తే, మొట్టమొదటిది ఏంటంటే ఆది యందు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ ఆది యందు అన్న విషయము ఏం చూపిస్తుంది అన్న విషయాన్ని మనం చూస్తే కాలాన్ని చూపిస్తూ ఉంది. ఆది యందు అన్న విషయం ఏం కనిపిస్తుందంటే కాలము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. అలానే దేవుడు అంటే ఒక శక్తివంతుడు హీఈస్ ద క్రియేటర్ అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇంత సృష్టి కలిగి చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు ల్యాప్టాప్ తీసుకొని మీకు క్లాసెస్ చెప్తా ఉన్నాను. ఈ ల్యాప్టాప్ ద్వారా నేను మీకు చెప్తున్నానంటే ఈ ల్యాప్టాప్ను కనుగొన్న వ్యక్తి ఉంటాడు. ఈరోజు మొబైల్ మనం వాడుతున్నామంటే మొబైల్ కనిపెట్టినటువంటి వ్యక్తి ఉంటున్నాడు. ఈరోజు మనం ఏదైనా కూడా మన ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువునైనా చూడండి, ఒక వస్తువు ఉంది అంటే దాన్ని కనుగొన్న వారు ఉన్నారని మనం గుడ్డిగా మనం నమ్మొచ్చు. ఎందుకంటే అది మనకు ఉపయోగపడుతుంది, మనం వాటిని వినియోగించుకుంటున్నాం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఏదైనా కూడా కావచ్చు, ఒక పెన్ అయినా, ఒక పెన్సిల్ అయినా, ఒక వాచ్ అయినా, ఒక క్లాక్ అయినా, ఒక ఫ్యాన్ అయినా, ఒక ట్యూబ్ లైట్ అయినా, ఏదైనా కూడా తీసుకోండి. ఈ యొక్క భౌతికంగా మనకు కనిపించేటువంటి సృష్టిలో ఒక వ్యక్తి ఏదైనా కూడా ఒక వస్తువు ఉందంటే ఆ వస్తువును కనిపెట్టినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. అయితే ఈ యొక్క వ్యక్తిని, ఈ యొక్క సృష్టిని, సమస్తాన్ని కూడా కలుగ చేసినటువంటి దేవుడు కూడా దేవుడు లేకోకుండా ఇదంతా కూడా కలిగి ఉండదు అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనుషులకు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఈ ప్రపంచంలో మనం చూస్తాం. ఎన్నో వింతల్ని మనం చూస్తాం. కొన్ని మనుషుల చేతి పనుల ద్వారా చేసిన వింతలు కొన్ని ఉంటే, సృష్టిలో భాగమైనటువంటి యొక్క వింతలు కూడా మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క సృష్టిలో భాగంగా చూడండి, ప్రపంచాన్ని అంతటికి కూడా ఒకే సూర్యుడు ఉన్నాడా, లేకుంటే దేశానికి ఒక సూర్యుడు ఉన్నాడా? ఒకే సూర్యుడు ఉన్నాడు. మాట్లాడండి. ఒకే సూర్యుడు ఉన్నాడు. ఇప్పుడు దేశానికి లేకుంటే రాష్ట్రానికి, గ్రామానికి ఒకే చంద్రుడు ఉన్నాడా? ప్రపంచానికి అంతటికి ఒకే చంద్రుడు ఉన్నాడా? ప్రపంచం అంతటికి ఒకడే. నా మాట చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈరోజు నేటి దినాల్లో ప్రజలు దేవుని యందలి విశ్వాసం ఉంచలేనటువంటి పరిస్థితిలో మనం చూస్తే, ప్రపంచం అంతటిలో కూడా ఒకే సూర్యుడు ఉన్నాడని అన్న విషయం నమ్ముతున్నారు, కానీ ప్రపంచం అంతా కూడా కలిపి ఒకే దేవుడు అన్న విషయాన్ని అంత సులువుగా నమ్మలేకపోతా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. ప్రపంచం అంతా కూడా సూర్యుడు ఒక్కడే. ప్రపంచంలో ప్రపంచ వ్యాప్తంగా మనం చూస్తే సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. అయితే ప్రపంచం అంతటిలో కూడా కలగ చేసినటువంటిది దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. ముస్లిం సహోదరులు అంటారు ఏంటంటే, అల్లా కలగ చేశాడు సమస్తాన్ని కూడా, అందులో మానవుని యొక్క జీవితం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటిది అంట. భగవద్గీత కూడా ఇంకా వివిధ రకాలైనటువంటి విషయాల్లో మనం చూస్తే, రామాయణం, ఇవన్నీ కూడా ఇంకా కొన్ని పుస్తకాలు మనం చూస్తే, వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనను బట్టి, భక్తిని బట్టి, వారికి ఉన్నటువంటి మతంలో ఆ యొక్క గొప్ప విషయముగా వారు భావించి ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఆలకిద్దారు. కాబట్టి మనం ఒక విధానంలో ఏదో గుడ్డిగా మనం ప్రభుని అంగీకరించడం కాదు. కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతా ఉంటారు. ఆ పేరును బట్టే సంతోషించాలన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నాకు తెలిసినటువంటి మా కొలీగ్, నేను జాబ్ చేస్తున్న సమయంలో తనకు తలనొప్పిగా ఉందంటే ఆ సమయంలో నేను ఆయిల్ తలకి రాస్తా ఉన్నాను. తను కొన్ని ప్రశ్నలు వేశాడు.
మీరు చర్చికి పిలిస్తే మేము వస్తాము, మేము ప్రసాదం పెడితే ఎందుకు తినరు అని కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చిన తర్వాత నేను కూడా గతంలో ఇలానే ఉన్నాను సార్, బట్ నేను ఇప్పుడు ప్రభువుని అంగీకరించిన తర్వాత అన్నీ కూడా వదిలిపెట్టుకున్నాను. ఎందుకంటే దేవుని యొక్క బైబిల్ గ్రంథం ఇలా బోధిస్తూ ఉంది, ఇలా ఉండమని చెప్తా ఉంది, అందుకే మేము ఇలా ఉంటాం. అది ఇతరులకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ మేము ఇందులో ఉన్నటువంటి విషయాల్ని నెరవేర్చుకోకుండా ఉండలేము. కాబట్టి వాక్యానుసారంగా జీవించడానికి మేము ముందుకు వెళ్తాము, ఎవరిని హింసపరచడానికి కాదు, బాధ పెట్టడానికి కాదు అన్న విషయాన్ని కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాను. అలా మాట్లాడుతూ వచ్చినటువంటి సంభాషణను బట్టి తను అన్నాడు ఏంటంటే, ఈ యొక్క దేశంలో ప్రపంచవ్యాప్తముగా 33.5 కోట్ల దేవతలు ఉన్నారు కదా, దేవులుగా పిలువబడుతున్న వారుగా ఉన్నారు కదా. అయితే అందులో ఉన్నటువంటి విషయాల్లో మనం చూస్తే మా ఇద్దరికి కూడా డిస్కషన్ అవుతా ఉంది, తనకి నాకి. నేను కొన్ని విషయాలు మాట్లాడినా, తను కొన్ని విషయాలు మాట్లాడినా. అయితే ఎక్కడో వద్దండి, కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నేను కూడా ఇవన్నీ కూడా చేస్తూనే వచ్చాను. అయితే నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి అన్నాను. చెప్పండి, మీరు విశ్వసించేటువంటి విశ్వాసం కలిగినటువంటి ఆ యొక్క విశ్వాసం కలిగినటువంటి దేవుడు లేకుంటే దేవత అని పిలువబడుతున్న ఒక వ్యక్తిని తీసుకోండి, ఏ పేరైనా కూడా. మీరు 33.5 కోట్లు అంటున్నారు కదా, అయితే అందులో ఉన్నటువంటి ఒక పేరు ఏదైనా కూడా తీసుకోండి. ఓకే, పలాని పేరు అని చెప్పాడు, మంచిది, పలాని పేరు అని చెప్పాడు, ఓకే. ఇదే మీరు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క విశ్వాసమును బట్టి ఈ పేరు కలిగినటువంటి వ్యక్తి లేకుంటే మీరు ఆరాధిస్తున్నటువంటి ఈ యొక్క విధానం అనేటువంటిది ఇంకొక రాష్ట్రంలో ఉన్నారా అని అడిగాను. ఆలోచించాడు, లేదు అన్నారు. మరొక పేరు తీసుకున్నాడు, మరొక రాష్ట్రములు, అన్ని రాష్ట్రాలు కలిపి ఇక్కడికి వస్తారు పలానా టెంపుల్కి ఇక్కడ అన్నట్లుగా డిస్కషన్ అయింది. ఓకే, మంచిది, రాష్ట్రాల వరకు ఓకే. అయితే ఇక్కడ ఉన్నటువంటి భక్తి లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసం అనేటువంటిది అమెరికాలో కావచ్చు, ఆస్ట్రేలియాలో ఉన్నవారు కావచ్చు, వారందరూ కూడా ఇలానే ఉన్నటువంటి ఈ పద్ధతుల ప్రకారం లేకుంటే ఇలా ప్రభుని లేకుంటే మీరు దేవుడుగా విశ్వసిస్తున్నటువంటి విధానముగా విశ్వసిస్తారా అని అడిగాను. తను లేదు, వారికి తెలీదు, భారతదేశంలో ఉన్న ఇక్కడ వీళ్ళ ప్రాంతాలకి ఈ దేవుడి గురించి తెలుసు అని. అలా సంభాషణ చేస్తూ కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు, డిస్కషన్ అవుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారికి ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని గురించి వివరించాను. ఈ ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి సర్వ మానవాళి కొరకు ఆయన యొక్క ప్రపంచవ్యాప్తముగా ఎందుకు ఆయన బెత్లహేంలో పుట్టాడు అనే విషయాన్ని మనం చూస్తే, ఈ ప్రపంచవ్యాప్తముగా మిడిల్ ప్లేస్ ఏంటంటే ఈ యొక్క ప్రాంతం. అందుకే నలుదిక్కులకి ఆయన ద్వారానే రక్షణ అనే విషయాన్ని తెలియచేస్తూ సర్వ మానవాళి కూడా భారతదేశంలో ఉన్న, అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న ఏ దేశంలో అయినా కూడా ఒకే నామము, ఒకే దైవముగా పూజింపబడుతున్నటువంటి దేవుడుగా పిలువబడుతున్నటువంటిది యేసుక్రీస్తు ప్రభుల వారు అనే విషయాలు, కొన్ని విషయాలు గొప్పతనాన్ని గురించి తెలియచేశాను. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క విధానమును బట్టి మనం అర్థం చేసుకుంటే సర్వసాధారణముగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాతో కూడా కలిపి బహుశా 22 మంది ఉండవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి అనలైజ్ ప్రకారం మనం చూస్తే ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి మనుషుల్ని తీసుకొని దేవుళ్ళగా పిలువబడుతున్నటువంటి వారిని మనం తీసుకున్నప్పుడు ఒక్కొక్కరికి 3 వస్తారండి. అనలైజ్ ప్రకారం తేలినటువంటి విషయం, ఒక్కొక్కరికి 3 వస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 3, నీకు ఒక 3, ఇక్కడ ఒక్కొక్కరు అలా అనుకోండి. బట్ బైబిల్ ఏం చెప్తా ఉంది? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది స్పష్టంగా. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. బిలీవ్ చేస్తాం కదా మనమందరం కూడా బిలీవ్ చేస్తాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, దేన్ని కూడా రూపం కూడా చేసుకోకూడదు అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. ఒకసారి నేను నా ఆత్మీయ తండ్రి ఒక ప్రాంతానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సిస్టరు చెప్తా ఉన్నారు, అన్న అక్కడికి వెళ్ళి ఇంట్లో ప్రార్థన చేయండి అని. అయితే ఆ ప్రార్థనకి వెళ్ళడానికి సరే అని వరండాలోకి వెళ్ళిన తర్వాత అమ్మ ప్రార్థన చేద్దామంటే లేదన్న లోపలికి రండి అని. సరే అని హాల్లోకి వెళ్ళి ఆ ప్రార్థన చేద్దామమ్మా అంటే లేదు ఇక్కడ కాదన్న ఇంకొక ప్లేస్. ఓకే, ఏమన్నా ఇంకొక ప్లేస్ స్థలం ఏమో ఉందని. తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఒక గూట్లో ఒక ఇమేజ్ పెట్టి ఆ యొక్క యేసుప్రభు బొమ్మ లాంటిది పెట్టి అక్కడ ఒక దండేసి అగరబత్తీలు ఇవన్నీ కూడా పెట్టి ఇక్కడ ప్రార్థన చేద్దామన్నా దేవుడు వింటాడంట. చూడండి, బిలీవ్ సిస్టమ్ అనేటువంటిది ఒక క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి విశ్వాసం అనేటువంటిది ఉంచలేనటువంటి పరిస్థితిని మనం చూస్తాం. దేవుణ్ణి గూట్లో వరకే పరిమితం చేస్తూ ఉన్నారు, కానీ హృదయంలోనికి ఆహ్వానించట్లేదు. జీవితంలో అనేటువంటిది ఉండట్లేదు. దేవుడు అన్ని చోట్ల ఉంటాడనే బిలీవ్ సిస్టమ్ అనేటువంటిది సరైనటువంటి రీతిగా లేని విశ్వాసులు కూడా ఉంటున్నారన్న విషయాన్ని మనం చూస్తాం. ఓవరాల్గా మనం అర్థం చేసుకుంటే
దేవుడు అనేటువంటిది మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన స్వయంభవుడు అన్న విషయాన్ని మనం చూస్తాం. స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు అన్న విషయాన్ని మనం ఓవరాల్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మొదటి పాయింట్ స్క్రీన్లో కనిపిస్తున్న విషయాలు మనం చూస్తే ఆదియందు అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. అనగా ఒక టైం, ఒక సమయం అనేటువంటిది ఉంటున్నది. సమయం లేని రెండు ప్లేసులు అండి. సమయం లేని ప్లేసులు. నువ్వు అమెరికాకి వెళ్ళిన సమయం టైం అనేటువంటిది ఉంటుంది, ఆస్ట్రేలియాకి వెళ్ళినా టైం అనేటువంటిది ఉంటుంది, శ్రీలంకకి వెళ్ళిన టైం అనేటువంటిది ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా టైం అనేటువంటిది ఉంటుంది. మనిషి చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిన సమయంలో కూడా ఆ సమయం ఉండదు. తర్వాత నరకంలో ఉన్నటువంటి వారికి కూడా సమయం తెలియదు. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. అక్కడ సమయం ఉండదు, అది నిత్యము అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎవర్ లాస్టింగ్ అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ కాలాలు ఉన్నప్పుడే మనం టైం అనేటువంటిది రోజు మన గడియారంలో ఏమన్నా నెక్స్ట్ డేకి మనం తిప్పుతున్నామా, లేకుంటే వాచ్లో నెక్స్ట్ డే ఏమైనా మనం మారుస్తున్నామా? లేదు. దేవుని యొక్క క్రియేషన్లో ఉన్న విధానమును బట్టి ఒకరోజు సూర్యుడు వచ్చి మళ్ళీ అస్తమిస్తే, ఉదయించి అస్తమిస్తే మన హాఫ్ డే అయిపోయినట్లు, మళ్ళీ చంద్రుడు వచ్చి మళ్ళీ అస్తమిస్తే గన అప్పుడు మళ్ళీ 24 అవర్స్గా కాలం అనేటువంటిది నిర్ణయించడం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో మనకైతే 12 అవర్స్గా వెలుగు, కొన్ని దేశాలు అయితే చీకటి లేని దేశాలు ఉన్నాయి, వెలుగుతోనే ఉన్నటువంటి దేశాలు కూడా ఉంటున్నాయి. మరికొన్ని దేశాల్లో ఎక్కువ చీకటి ఉన్న దేశాలు కూడా ఉంటున్నాయి. ఏదైనప్పటికీ కూడా వారికి ఉన్న సమయమును చూసుకుంటూనే వారి దినచర్యను కొనసాగిస్తూ ఉన్నారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని, మరికొన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు ఈ యొక్క ఉన్న సృష్టిలో దేవుడు స్వయంభవుడు అన్న విషయాన్ని మనం చూస్తా. నేను నెక్స్ట్ ఈ క్లాస్ కాకుండా నెక్స్ట్ క్లాస్లో చెప్తున్నప్పుడు దేవుని ఔన్నత్యము, దేవుని గొప్పతనము, వీటి విషయాలు నేను మీతో మాట్లాడుతూ ముందుకు వెళ్తాను. ఇది నేను కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈ యొక్క భూమి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్న విషయంలో భాగంగా మనం చూస్తే భూమి అనగా ఒక పదార్థం. ఈరోజు మనం చూడండి, మనం గమనిస్తే మొక్కలు ఎక్కడ పెరుగుతూ ఉన్నాయి? మాట్లాడండి, సమాధానం తెలియచేయండి త్వరగా. భూమి మీద. మనం ఎక్కడ నివాసం చేస్తా ఉన్నాం? భూమి మీద. మనకు కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? భూమి మీద. ధరించేటువంటి ఆభరణాలు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇంకా ఆభరణాలు కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? ఓవరాల్ గా మనం చూస్తే భూమి నుంచే అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. భూమి నుంచి అన్న విషయాన్ని దేవుని యొక్క సృష్టిలో మనం చూద్దాం. ఎంత దేవుడు ఎట్లా క్రియేట్ చేశాడో మనం ఆలోచించేద్దాం. దేవుని యొక్క ఔన్నత్యం అనేటువంటిది మనం చూస్తే ఈ యొక్క ఆది యందే దేవుడు మాట్లాడతాడు ఆదాముతో, ఇందులో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా భుజించమని. మరికొన్ని విషయాల్లో మనం చూస్తే సేద్యం చేసి బ్రతకమని. ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తాం. ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క ఔన్నత్యం గురించినటువంటి విషయాలు నేను సందర్భాన్ని బట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నా. 4th పాయింట్ మనం చూస్తే ఆకాశమును అన్న విషయాన్ని. రానున్న దినాల్లో మరి దేవుని చిత్తం అయితే మనకున్న బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆకాశాలు, మనకు కనిపించే ఆకాశం ఏంటి, దాని పక్షులు తిరిగేటువంటి ఆకాశం ఏంటి, తర్వాత పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థితి, ఇక 3 కోణాల్లో మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. సందర్భం వచ్చింది కాబట్టి నేను మీకు ఈ విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. ఆకాశమును, స్పేస్. ఆకాశంలో మనం చూస్తాం ఎంత అద్భుతకరమైనటువంటి రీతిగా అంటే, మనము చూస్తే ఆ నక్షత్రాలు కావచ్చు, ఆ యొక్క సూర్యచంద్రులు కావచ్చు, ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టిలో భాగంగా మనం చూస్తే కాలక్రమేయముగా అవి తిరుగుతూ ఉన్నాయి. గ్రహాలు, ఉపగ్రహాలు ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం. గెలాక్సీ అని చదువుకుంటాం. ఇవన్నీ కూడా సైన్స్ పరంగా, అదే రీతిగా సోషల్ పరంగా ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. దేవుని యొక్క సృష్టిలో భాగంగా మనం కొన్ని విషయాలు చూస్తే సృజించెను అంటే ఒక వర్క్, ఒక పనిని మనం చూస్తూ ఉన్నాం. ఒక వచనాన్ని మనం ఈ విధంగా మనం ధ్యానం చేస్తూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు, నేను ఎప్పుడైనా బైబిల్ చదివితే ఏదో గబగబ చదువుకుంటూ వెళ్ళడానికి ఇష్టపడాను. ఒక చిన్న పారాగ్రాఫ్ అయినా, ఒక 10 వచనాలే కావచ్చు, లేకుంటే ఒక అధ్యాయమే కావచ్చు, అసలు అందులో ఏముంటున్నది ఆ సత్యము విడదీసి సరైనటువంటి రీతిగా అర్థం చేసుకుంటూ, కొన్నిసార్లు ఇమాజిన్ చేసుకుంటూ, ఇప్పుడు మనం ఈజీగా అర్థం చేసుకుంటాం కదా,
బిర్యానీ అనగానే మన కళ్ళు మూసుకొని బిర్యానీ అంటే బిర్యానీ ఎలా ఉంటుందో మనకు అర్థమైపోద్ది, అర్థం చేసుకోవడం. ఒక బస్సు అనుకుంటే బస్సు ఎలా ఉంటుందో కళ్ళు మూసుకుంటే అర్థమైపోద్ది. అలానే దేవుని యొక్క వాక్యమును మనం చదువుతున్నప్పుడు అక్కడున్న పరిస్థితులు ఎలా ఉండవచ్చు, లేకుంటే ఆ వాక్యం ఏం చెప్తా ఉంది, ముందు గతించిపోయినటువంటి విషయాల్లోంచి చెప్తా ఉందా, ప్రస్తుతం ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉందా వాక్యం, లేకుంటే జరగబోయే సంగతుల గురించి మాట్లాడుతూ ఉందా, ఒకవేళ ఉండింటే ఎలా ఉంటుంది, ప్రస్తుతం ఎలా ఉంది, ఒకవేళ ఫ్యూచర్లో ఉంటే ఎలా ఉంటుంది, వివిధ కోణాల్లో ఇమాజినేషన్ చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఈ యొక్క విషయాలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఈ యొక్క 5 విషయాల గురించి మనం చూస్తే బిఫోర్ స్లైడ్లో మనం చూసిన విధముగా సృష్టిలో మానవ జ్ఞానమునకు అందని అతీతమైనటువంటి 5 విషయాలు ఉన్నాయని 19వ శతాబ్దంలో హెర్బర్ట్ స్పెన్సర్ అనేటువంటి యొక్క వ్యక్తి సైంటిస్ట్ చెప్పాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇదే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 3400 సంవత్సరాల క్రితమే ఆది కాండంలో ఈ యొక్క వచనం గురించినటువంటి వివరణ అనేటువంటిది వ్రాయబడింది అన్న విషయాన్ని మనం లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం దేవుని యొక్క గ్రంథాన్ని మనం ఎంత క్షుణ్ణముగా మనం చదువుతూ ఎంత క్షుణ్ణముగా మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి అన్న విషయాన్ని లోతుగా మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మరికొన్ని విషయాలు మనం చూస్తే చదవండి ఎవరైనా ఒకరు, స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు. రక్తమే సమస్త జీవులకు ప్రాణాధారమని 17వ శతాబ్దంలో విలియం హార్వే సైంటిస్ట్ చెప్పాడు. కానీ ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనం, లేవికాండం 17, 14 వచనాల్లో దేవుడు సుమారు 3200 సంవత్సరాలకు ముందుగానే మోషే ద్వారా తెలియపరిచాడు. థ్యాంక్ యూ అక్క. సో ఇక్కడ మనం చూస్తే ఈ వచనాలు కూడా చదివితే బాగుంటుందేమో. చదవండి తీసిన వారు ఎవరైనా. ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనము, లేవియాకాండం 17వ అధ్యాయము 14వ వచనం. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. రక్తమే దాని ప్రాణము అన్న విషయాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. రక్తమే దాని ప్రాణము అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తే రక్తమే సమస్త జీవులకు ప్రాణాధారమని 17వ శతాబ్దంలో ఈ యొక్క విలియం హార్వే అనే సైంటిస్ట్ చెప్పారు. మీరు ఎప్పుడైనా గూగుల్ ఓపెన్ చేసి ఆ వ్యక్తిని అందరు మ్యూట్ చేసుకోనండి దయచేసి. ఈ యొక్క ఉన్న విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు విలియం హార్వే అనేటువంటి సైంటిస్ట్ తెలియచేసిన విషయాన్ని ఇంకా మీరు డెప్త్గా నేర్చుకోవాలంటే మీరు ఆ గూగుల్లో సెర్చ్ చేసుకొని నేర్చుకోండి. కానీ బైబిల్ 3200 సంవత్సరాల క్రిందటే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మోషే ద్వారా తెలియపరచబడినట్లుగా మనం చూస్తాం. పంచకాండాలను ఎవరు రాశారు? ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండాన్ని ఎవరు రాశారు? మోషే రాశారు. ఇవి కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ముందుగానే ఇవి తెలియచేశారన్న విషయాన్ని మనం వివిధ కోణాల్లో మనం చూస్తూ ఉన్నాం. సైన్స్కి బైబిల్కి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రస్తుత దినాల్లో చాలామంది యాక్సెప్ట్ చేయరు చాలామంది. కానీ ఇంకా మనం క్షుణ్ణంగా మనం చదువుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి విషయాలు కూడా చాలా విషయాలు మనకు సైన్స్లోంచి మనకు నేర్పిస్తాయి. మరికొన్ని విషయాలు మనం చూద్దాం. థర్డ్ పాయింట్ చదవండి. గాలికి కూడా బరువు ఉందని 16వ శతాబ్దంలో సైంటిస్టు కనుగొన్నారు. కానీ యోబు గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనములో దేవుడు యోబు ద్వారా 3100 సంవత్సరములకు ముందుగానే వ్రాయించెను. చదవండి ఈ యొక్క వచనాన్ని ఒకసారి. యోబు గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనం. గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతనియు ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూసి బయలుపరిచెను. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ అక్క. అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మనం చూస్తే ఈ యొక్క సైన్స్కి అనుకూలంగా లేకుంటే అనుగుణంగా ఉన్నటువంటి సైన్స్కు సంబంధించినటువంటి ఆధారాలు బైబిల్ గ్రంథంలోంచి కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. గాలికి బరువు ఉందని 16వ శతాబ్దంలో సైంటిస్టులు కనుగొన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే క్రీస్తు పూర్వమే
3100 సంవత్సరాలు ముందే దేవుని యొక్క గ్రంథంలో వ్రాయించినట్లుగా మనం లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరొక విషయాన్ని మనం చూస్తే 4th పాయింట్ చదవండి. మరొక చదివిన వారు కాకుండా మిగతా వారు చదవండి. చదివిన బ్రదర్ వారు ప్రీవియస్ స్లైడ్ లో సైంటిస్ట్ నేమ్ ఉందా? థర్డ్. చూస్తాను అక్క ఒకసారి. ఓకే ఓకే నెక్స్ట్ చదవండి. చదివిన వారు మిగతా వారు చదవండి. ఎలక్ట్రిసిటీ 195 థామస్ ఆల్వా ఎడిసన్ సైంటిస్ట్ కనుగొన్నాడు. అప్పటి నుండే మనకు విద్యుత్ ద్వారా అనేక ప్రయోజనాలు సమకూరాయి. కానీ దేవుడు కొన్ని వందల సంవత్సరాలకు ముందుగానే సుమారు 3400 గంటలు ముందుగా ఏబు 28వ అధ్యాయము 3వ వచనము 38వ అధ్యాయము 35వ వచనం నందు బయలుపరిచాడు. కానీ ఆది కాండము 9వ అధ్యాయము 4వ వచనము లేవి కాండము 17వ అధ్యాయము 14వ వచనాలలో దేవుడు సుమారు 3200 సంవత్సరములకు ముందుగానే మోషే ద్వారా తెలియపరిచారు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అక్క. ఇదంతా కూడా సెంటెన్స్ జస్ట్ ఇందాకే 8 to 8:30 లోపల ఫాస్ట్గా చేశాను. కొన్ని సెంటెన్సెస్ మిస్ అయ్యాయి. ఎవరు స్క్రీన్ షాట్ తీసుకోవద్దు. ఒక 2 minutes మాడిఫై చేస్తాను. ఈ యొక్క ఎలక్ట్రిసిటీ కనుగొన్నది ఎవరు అంటే మనకు తెలుసు, థామస్ ఆల్వా ఎడిసన్ అని. తన జీవిత చరిత్రను మనం చదువుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. వాస్తవానికి తను జీవించినటువంటి ఆ యొక్క విధానం మనం చూస్తే ఉన్న విధానమును బట్టి తను జీవించినటువంటి విధానం మంచిగా చదువుతాడు కదా థామస్ ఆల్వా ఎడిసన్ అండి. చెప్పాలి, మంచిగా చదువుతాడు కదా. మంచిగా చదువుతాడా? చిన్నప్పుడు ఎలా ఉండేది తన లైఫ్? చదివాడు కాదు. టీచర్స్ ఏం చేశారు? ఒక లెటర్ రాసి టీచర్స్గా ఉన్నవారు పేరెంట్స్ పంపిస్తారు లెటర్ రాసి. ఏమని రాశారు అందులో ఉన్న విషయము? చదవడు, పంపించొద్దు స్కూల్ కానీ లెటర్ రాసి. చదవడు, సరిగా చదవడు అని చెప్పి మీ పిల్లడు వల్ల మిగతా పిల్లలకి డిస్టర్బెన్స్ అవుతుంది అని లెటర్ రాసి పంపిస్తారు. మళ్ళీ ఇంకొకసారి ఇంకొక లెటర్ కూడా వస్తుంది. సారు ఎవరో ఇంకొకరు రాసి పంపిస్తారు లెటర్ మళ్ళీ. థ్యాంక్ యూ అక్క. సో ఓవరాల్గా వాళ్ళ మమ్మీ ఏం చెప్తుంది? నీకు చెప్పే నాలెడ్జ్ లేదన్నట్లుగా మన భాషలో చెప్పడానికి అలా చేసి మొత్తానికి ఏంటంటే తను మంచి ఈరోజు మనం ఇంత వెలుగులో మనం ఉంటున్నామంటే దానికి కారణం ఏంటంటే ఈ వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఒకటి ఏంటంటే, దేవుడు నన్ను వెలిగించాడు, నా బ్రతుకు ఎక్కడో ముగింపాల్సినటువంటిది, నా జీవితం ఎక్కడో ముగింపు అవ్వాల్సినటువంటిది. తను ఎన్నోసార్లు తను కష్టపడ్డాడు, ఫెయిల్యూర్ అయిపోయాడు. కానీ సాధించేంత వరకు కూడా తను ఏంటంటే విరమించుకోకుండా అలా ముందుకు వెళ్ళి తను చెప్పినటువంటి టెస్ట్ మనీస్లో ఒక పార్ట్ ఏంటంటే, దేవుడు నన్ను వెలిగించాడు, నేను ప్రపంచానికి వెలుగుకరంగా ఉండాలని దేవుని ఆశ, అలా అందుకే నేను ఈ యొక్క బల్బును కనిపెట్టి దేవుని యొక్క ఔన్నత్యాన్ని చాటాను అన్నట్లుగా తన స్టేట్మెంట్ ఇస్తాడు మన భాషలో అర్థం చేసుకోవడానికి. కాబట్టి ఏదో గుడ్డిగా మనము దేవుణ్ణి ఎరిగి ఉన్నామని కాదు, కానీ ఈ సృష్టి అంతా కూడా సైన్స్ యాక్సెప్ట్ చేయాల్సినటువంటిదే. ఇప్పటికీ పరిశోధనలు చేస్తూ ఉన్నారు, భూగర్భాల్లో పరిశోధన చేస్తూ ఉన్నారు, సముద్రాల్లో పరిశోధన చేస్తూ ఉన్నారు, భూమిలో పరిశోధన చేస్తూ ఉన్నారు, ఆకాశంలో పరిశోధన చేస్తూ ఉన్నారు. మనం చూస్తే ఇంకా గాలిలో పరిశోధన చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఏది కూడా బైబిల్కు విరోధముగా విభిన్నముగా ఏది కూడా లేదు. చివరికి సమస్తము కూడా ఒక ఓడను కనిపెట్టిన వ్యక్తి కావచ్చు, సెల్ ఫోన్ కనిపెట్టిన వ్యక్తి కావచ్చు, ఇంకా ఈ యొక్క పడవను కనిపెట్టినటువంటి వ్యక్తి కావచ్చు, ఫ్లైట్ని కనిపెట్టిన వ్యక్తి కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, ఈ యొక్క సృష్టిలో భాగముగా కలుగ చేయబడినటువంటి ఈ యొక్క వస్తువులు కావచ్చు, పరికరాలు కావచ్చు, ఏదైనా కూడా బైబిల్ చదివే వారు ముందుకు వెళ్ళినట్లుగా చాలా విషయాల్లో చాలామంది టెస్ట్ మనీస్ తెలియజేశారు. చాలా జాగ్రత్తగా మనం కాలకిద్దాం. ఈ సృష్టిలో భాగముగా ఉన్నటువంటి మనం యూజ్ చేసినటువంటి ఈ యొక్క వస్తువులు కూడా ఆల్మోస్ట్ బైబిల్ చదివి వారు క్రియేట్ చేసినటువంటివే అన్న విషయాన్ని, బైబిల్ చదివి
క్రియేట్ చేసినటువంటివే. నేను జస్ట్ మీకు అర్థం చేసుకోవడానికి కొన్ని పాయింట్స్ మాత్రమే మీకు ఉంచాను. ఇలా మీరు అనేక విషయాలు మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు సైన్స్లో వారు అవన్నీ కూడా సాధించగలిగారు, ఎలా చేయగలిగారు. ఫ్లైట్ కనిపెట్టిన వ్యక్తి ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుని గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు, అంతరిక్షంలోనికి వెళ్ళినటువంటి ప్రజలు వెళ్ళినటువంటి వారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు దేవుని గురించి. నీల్ ఐన్స్టీన్ పేరు ఏం పేరండి? నీల్ నెక్స్ట్ ఫుల్ఫిల్ ఆ వ్యక్తి ఏమన్నాడు, ఒక మానవుడు భూమిపై నుంచి ఆ యొక్క అంతరిక్షంలోనికి పోలడం పెద్ద గొప్ప విషయమేం కాదు, అయితే ఆ యొక్క సమస్తాన్ని కలుగ చేసి అంత అత్యున్నత సింహాసనం మందు ఆసీనుడైనటువంటి దేవుడు ఆ పరలోకాన్ని విడిచి మానవుడిగా ఈ భూమి మీదకి రావడం అనేటువంటిది గొప్ప విషయం అని తన స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. ఈరోజు మనం చూస్తే మనం ఏదైనా కూడా ఒక ఎత్తైన శిఖరం ఎక్కితే ఎంత ఆశ్చర్యం కదా. ఆలోచన చేస్తే దేవుడు స్వయంగా తన ఈ భూమి మీదకి వచ్చి మనందరి కోసం, సర్వమానవాళి కోసం ఆయన భూమి మీద పరిశుద్ధుడిగా జన్మించి మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచి పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళి ఆ పరలోకంలో మనం కూడా ఉండడానికి మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన అక్కడికి వెళ్ళి ఉంటున్నాడు. మనం ప్రభు కొరకు జీవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటున్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం చూస్తే ఈ యొక్క విద్యుత్ ద్వారా మన ప్రయోజనాలు. ఈరోజు చీకటి అయిపోతే మన ఇంట్లోనే మనం ధైర్యంగా వెళ్ళలేము. కొంతమంది చీకటి అంటే చాలా భయం. చాలా జాగ్రత్తగా ఆలకిస్తే ఈ వెలుగు లేకోకుండా, ఈ యొక్క బల్బు లేకోకుండా ఉన్నట్లయితే మన మనుగడ ఎలా ఉండేది? ఒకప్పుడు పూర్వం చదువుకునేటువంటి విధానమును మనం చూస్తే ఏదో ఒక చిన్న ఏమంటారు లాంతర్స్ అంటారు కదా, చిన్న బుడ్డి పెట్టుకొని కొవ్వొత్తి పెట్టుకోవడానికి లేవు. అప్పుడు చిన్నగా వాటిలో ఆ నూనె పోసి అందులో ఒక ఒత్తి వెలిగించి అలా చదువుకునేటువంటి పరిస్థితి. ఈరోజు కంఫర్టబుల్గా మంచి లైట్స్, రకరకాలైనటువంటి లైట్స్, తర్వాత ఏసీ, ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ ద్వారా ఎన్ని ఉన్నా కూడా చదవలేని పరిస్థితి కదండి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు అంతా కూడా స్మార్ట్గా అయిపోవాలి. ఇప్పుడు అప్పటిలాగా నేను స్కూల్కి వెళ్ళేటువంటి సమయంలో అయితే కన్నా బుక్స్ మోసుకొని రావడానికి బుక్స్ పట్టేవి కాదు బ్యాగులో. కొన్ని బుక్స్ ట్యూషన్లో పెట్టి, కొన్ని బుక్స్ ఇంటి దగ్గర పెట్టి, కొన్ని బుక్స్ ఏమో మోసుకొని వెళ్ళేది. అవసరమైనటువంటిది కేజీలు మోసుకొని వెళ్ళడం, వచ్చే లోపల భుజాలు నొప్పి పుట్టాయి. ఇప్పుడు అంతా కూడా స్మార్ట్గా అయిపోయింది. అంతా కూడా ట్యాబ్ ఇస్తూ ఉన్నారు, ట్యాబ్లోనే అంత సిలబస్ ఉంటుంది. సింపుల్గా ట్యాబ్స్లోనే చదువుకోవడానికి. ఆలోచన చేస్తే టెక్నాలజీ ఎంత ఇంక్రీజ్ అవుతుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయంగా కూడా మనం ఇంప్రూవ్ అవుతున్నామా లేదా అన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. లేఖన భాగాల్లో మనం అర్థం చేసుకున్నప్పుడు ఉన్నటువంటి విధానములు, వివిధ రకాలైనటువంటి విషయాలు మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు యోబు గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం మనం చదవండి ఒకసారి. యోబు గ్రంథము 28వ అధ్యాయం 3వ వచనం. మనుషులు చీకటికి అంతం కలుగచేయుదురు, గాఢాంధకారంలోను మరణాంధకారంలోను ఉండు రత్నములను వెదుకుచు వారు భూమి అంతముల వరకు సంచరిందురు. ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాన్ని దీని రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు, రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. బట్ ఇక్కడున్న ఒక సందర్భాన్ని మనం చూస్తే అదే చీకటిలో ఉండరు అన్న విషయాన్ని మనం చూస్తాం. చీకటి అంటే ఒక రకంగా పాపం అని చెప్పొచ్చు. సందర్భాన్ని బట్టి మనం వాక్యాన్ని అర్థం చేసుకుంటాం. ఆ చీకటిలో నుంచి మన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించినటువంటి వెలుగు అయినటువంటిది యేసుక్రీస్తు ప్రభుల వారు. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలోను, అదే రీతిగా 1వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క విషయాలను మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్తే వివిధ కోణాల్లో ఇక్కడ ఉన్నటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొన్ని వచనాలు మిక్స్ అయ్యాయి, ఇవన్నీ కూడా కాదండి. నేను జస్ట్ మీకు చెప్పినటువంటి వర్సెస్ మీరు రాసుకోనండి. ఫాస్ట్గా ఇప్పుడే చేసిన కొన్ని వచనాలను బట్టి అలా ఉన్నాయి. అదే యోబు గ్రంథం 38వ అధ్యాయం 35వ వచనం చదవండి. జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞీయగలవా? మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పించగలవా? సో ఇవన్నీ కూడా మనం చూస్తే బైబిల్లో ఉన్నటువంటి సత్యాల్ని మనము కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తాం ఒక్కొక్క పాయింట్గా. కాబట్టి మనం ఇప్పటి వరకు కూడా సైన్స్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం చూస్తాం.
నెక్స్ట్ అంటే ఇవన్నీ కూడా మనం ఎందుకు తెలుసుకోవాలి? వాక్యం నేర్పించచ్చు కదన్న, ఇవన్నీ ఏమవసరం అని అనుకోవచ్చు. కానీ నెక్స్ట్ జనరేషన్ అనేటువంటిది వాక్యం చెప్తే వినరు. నా మాట బాగా అర్థం చేసుకున్నాండి. నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడున్నటువంటి వారు ఏదో వాక్యం చెప్తామంటే వింటారేమో, కానీ నెక్స్ట్ జనరేషన్లో మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వారందరూ కూడా దేవుని యొక్క వాక్యం చెప్తే కనుక వెంటనే వారు వినరు. సైన్స్కు ఆధారంగా తీసుకొని కొన్ని విషయాలు మాట్లాడితేనే వారు యాక్సెప్ట్ చేస్తారు. అలాంటి భవిష్యత్తు అనేటువంటిది రానై ఉంటున్నది. కాబట్టి మనము ఇప్పుడున్నట్లుగా చూడండి, మనకు నచ్చినట్లుగా మన పిల్లలు ఉండరండి. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. అంటే ఉండకూడదని కాదు దాని ఉద్దేశం, కానీ మన మైండ్ సెట్ ఒకలాగుంటుంది, పిల్లల యొక్క ఆలోచనలు ఒకలాగుంటాయి. మనం ఏదైనా కూడా మనం ఏంటంటే కొన్ని విషయాలు సింపుల్గా ఆలోచించే విషయాలు వారు బ్రాడ్గా ఆలోచన చేస్తారు. మనం బ్రాడ్గా ఆలోచించేటువంటి విషయాలు వారు సింపుల్గా ఆలోచన చేస్తారు. చూడండి, కొంతమందికి ఫోన్ ఆపరేట్ చేసే విషయమే కావచ్చు, లాక్ తీయడము, ఏదైనా కూడా ఫోన్లో ఏదైనా సెట్టింగ్స్ అనేటువంటిది కొంతమందికి తెలియదు. అదే పిల్లలకి వండి చాలా వెంటనే వారు క్యాచ్ చేసి తీసేస్తారు. నాట్ ఓన్లీ దట్ వన్, అదొక్కటే కాదు కానీ చాలా విషయాల్లో. అంటే తల్లిదండ్రులు బ్రాడ్గా ఆలోచించే విషయాలు పిల్లలేమో సింపుల్గా తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు సింపుల్గా ఆలోచించే విషయాలేమో పిల్లలు ఏం చేస్తూ ఉన్నారంటే బ్రాడ్గా ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రస్తుత జనరేషన్లోనే అలా నడుస్తుంది. రానున్న దినాల్లో మరి ఇంకా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేస్తూ ముందుకెళ్ళాలి. పిల్లలకి ఏదైనా కూడా ఎక్కువ సార్లు మనం చెప్తే కనుక వారికి నచ్చదు. ఆల్రెడీ నేను పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యత అనే టాపిక్ నేను చెప్తున్నప్పుడు కొన్ని విషయాలు మీకు మాట్లాడాను. ఎంతమంది గుర్తుందో మరి, ఇవి మర్చిపోయారేమో. కాబట్టి మనము భౌగోళిక పరంగా కూడా కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్తే భౌగోళిక సంబంధమైనటువంటి ఆధారాలు, ఇప్పటి వరకు కూడా సైన్స్ పరంగా కొన్ని విషయాలు మనం చూసాం. ఇప్పుడు మనము భౌగోళికంగా ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఈ దినానికి నెక్స్ట్ మన క్లాస్లో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అసలు దేవుడు స్వయంభవుడు అని మనం చెప్తాం కదా, ఎందుకు మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధించాలి, ఎందుకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి అన్న విషయంలో నుంచి ఒక్కొక్కరి బిలీవ్ సిస్టమ్ ఎలా ఉంది వివిధ కోణాల్లో నెక్స్ట్ నేను సిస్టమేటిక్గా కొన్ని విషయాలు నేను మాట్లాడుతూ ముందుకెళ్తాను. చదవండి, స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు త్వరగా. భౌగోళికంగా మనం కొన్ని విషయాలు మనం చూస్తే సముద్రంలో కూడా మంచినీటి ఊటలున్నాయని 1932లో పరిశోధకులు కనుగొన్నారు. కానీ 3100 సంవత్సరంల ముందుగానే దేవుడు యోబుచే వ్రాయించాడు. చదవండి, యోబు 39:16 రాయించాడు. చదవండి ఒకసారి. యోబు సముద్రపు ఊటలకి నీవు చొచ్చితివా, మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా. దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తే వివిధ కోణాల్లో, నాకు తెలిసిన ఒక కొలీగ్ ఉన్నాడు, నేను ప్రజెంట్ జాబ్ చేస్తున్నా అక్కడ, అన్న రిజైన్ చేసి వేరే దాంట్లో సైంటిస్ట్ ఉన్నటువంటి వారి దగ్గర జాబ్ చేస్తూ ఉన్నాడు. వారు నెలకి ఒకవేళ సముద్రంలోనికి వెళ్ళిపోతే కనుక దాదాపుగా ఒక 2 వారాలు 3 వారాలు సముద్రంలోనే ఉండిపోతారంట. పెద్ద షిప్లో వారు వెళ్తారు. తెలిసిన అన్న ఏం చేస్తారన్న అంటే ఆయన ఫొటోస్ చూయించాడు. ఈ యొక్క సముద్రంలో ఎంత డెప్త్ ఉంటుంది, ఆ సముద్రంలో డెప్త్కి వెళ్ళే కొద్ది శాంపిల్స్ ఎలా కలెక్ట్ చేస్తాం, సముద్రంలో అడుగు భాగంలో ఉన్నటువంటి మట్టిని కూడా మేము ఎలా తీసుకొని వస్తాం, అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా అవన్నీ కూడా చూయించాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజమే కదా, మనం సముద్రం లోపలికి ఒక 10 అడుగుల దూరం వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. అలాంటిది అంత దూరం సముద్రం మధ్యలోనికి వెళ్ళిపోయి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి అలా ఎంతో లోతుగా ఉన్నటువంటి ఆ యొక్క అడుగు భాగంలో ఉన్నటువంటి మట్టిని కూడా తీసుకొని వచ్చి వారు ఆ ప్రయోగం చేస్తూ, అలానే ఆ యొక్క సముద్రంలో ఉన్నటువంటి కొన్ని ఆల్గే కావచ్చు, ఇంకా కొన్ని రకాలైనటువంటి ఫిషెస్ కావచ్చు, అంతరించిపోయేటువంటి ఫిషెస్ కానీ ఎందుకు అవి అంతరిస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా వారు అనలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు సముద్రంలో కూడా మంచినీటి ఊటలు ఉన్నాయని 1932లో సైంటిస్టులు కనిపెట్టారు. అందరి పేర్లు నేను ఉంచలేదు, బట్ అర్థం చేసుకోవడానికి ఇయర్ పెట్టాను. మీరు చదువుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మీకు అర్థమయ్యేది. కానీ ఇక్కడ ఉన్న ఈ యొక్క లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఒక నిమిషం అండి.
ఓకే. ఈ వచనాన్ని మరొకసారి చదవండి. 38వ అధ్యాయం 16వ వచనం. సముద్రపు ఊటలోనికి నీవు చొచ్చితివా, ఉమ్, మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా. చూడండి, ఇంకా అందులో ఉన్నటువంటి సత్యాన్ని మనం సింపుల్గా మనం చదువుతున్నాం, కానీ వాటిని డెప్త్గా మనం ధ్యానం చేసుకుంటూ వెళ్ళినప్పుడు బైబిల్కి, సైన్స్కి, అదే రీతిగా భౌతికంగా ఉన్నటువంటి పరిస్థితులకి ఎంత అనుగుణంగా ఉంటున్నది అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎందుకంటే దేవుని యొక్క సృష్టి కాబట్టి. ఈరోజు మనుషులు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కూడా దేవుని యొక్క ఔన్నత్యం అనేటువంటిది చాలా గొప్పది అన్న విషయాన్ని మన మనసులో ఉంచుకుంటూ కొన్ని విషయాలు మనం చూడాలి. సముద్ర మార్గాలు ఉన్నాయన్న విషయము 16వ శతాబ్దంలో మరి కొంతమంది తెలియచేశారు. అందులో ఉన్నటువంటి యొక్క విధానం మనం చూస్తే ఈ యొక్క సముద్ర భాగంలో వారు ప్రయాణించడానికి కావచ్చు. కీర్తన 9వ అధ్యాయం చదువుతున్నటువంటి కొన్ని విషయాలు 8వ అధ్యాయం 8వ వచనములో సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటినీ అన్న విషయాన్ని మనం చూస్తాం. సముద్రంలో కూడా ఈ యొక్క షిప్ ఇవన్నీ కూడా కనుగొనడానికి కొన్ని వాక్య ఆధారాలను బట్టే వారు చదివి, దేవుని యొక్క వాక్యాన్ని చదివి సముద్రంలో కూడా ప్రయాణం చేయవచ్చును అన్న విషయాన్ని బైబిల్ చదివి వారు ఇవన్నీ కూడా షిప్స్ కావచ్చు, ఈ యొక్క ఓడలు కావచ్చు, ఇవన్నీ కూడా వారు తయారు చేయడం జరిగింది. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యమును బట్టే ఒక మాటలో మనం చూస్తాం, ప్రపంచములు ఆయన యొక్క మాట ద్వారా ఆయన సెలవీయగా కలిగాయి అన్న విషయాన్ని మనం చూస్తాం. సమస్తము కూడా ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాను. ఏదో భూమి మీదకి వచ్చాం, అందరిలాగా మనం కూడా స్కూల్కి వెళ్ళినాం, అందరిలాగా మనం కూడా కాలేజీకి వెళ్ళినాం, అందరిలాగా మనం కూడా జాబ్ చేసాం, అందరిలాగా మనం కూడా పెళ్ళి చేసుకున్నాం, అందరిలాగా మనం కూడా పిల్లల్ని కన్నాం, అందరిలాగా మనం కూడా చనిపోయాం. వాట్ ఈజ్ యూస్? అందరూ ఉన్నారు. ప్రభువుని అంగీకరించిన వారు చేసేది పనే అది. ప్రభువుని అంగీకరించని వారు కూడా అదే క్రమం కలిగి ఉన్నారు. అవునంటారా కాదంటారా? మాట్లాడండి. ఇప్పుడు మందిరానికి వెళ్ళిన వారు మాత్రమే పరీక్షల్లో పాస్ అవుతా ఉన్నారా? మందిరానికి వెళ్ళని వారు కూడా పాస్ అవుతా ఉన్నారా? మాట్లాడండి. వెళ్ళని వారు కూడా అవుతున్నారు. వెళ్ళినా వెళ్ళకపోయినా వెళ్ళని వారు కూడా అవుతున్నారు. మందిరానికి వెళ్ళే వాళ్ళే మంచి మంచి బిల్డింగ్స్ కట్టుకున్నారా? మందిరానికి వెళ్ళని వారు కూడా మంచి మంచి బిల్డింగ్స్ కట్టుకున్నారా? వెళ్ళని వారు కూడా మందిరానికి వెళ్ళే వారికే కార్లు ఉన్నాయా? మందిరానికి వెళ్ళని వారు కూడా కార్లు ఉన్నాయా? వెళ్ళని వారు. మాట చెప్పాలంటే భౌతికపరమైనటువంటి స్థితిలో ఈక్వల్గా ఉన్నారు, కొంతమంది ఎక్కువగా కూడా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. కానీ మన ఔన్నత్యం అనేటువంటిది ఏంటంటే అది ఇంటర్నల్గా మనం చూసుకోవాలి. అదే రీతిగా మనం చూస్తే ఎటర్నల్గా మనం చూసుకోవాలి. ఎటర్నల్గా అంటే మనం చూస్తే నిత్య రాజ్యం కొరకు అన్న విషయాన్ని, ఇంటర్నల్గా అంటే మన ఆత్మీయ జీవితాన్ని అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందరిలాగా ఉండకూడదు. మనమంటూ ఒక ప్రత్యేకత, ప్రార్థన చేసిన ఒక ప్రత్యేకత, వాక్యం బోధించిన ఒక ప్రత్యేకత, అలానే మనం దేవుని యొక్క సన్నిధిలో భక్తి చేసిన, ఒక పాట పాడిన, ఒక పరిచర్య చేసిన మన జీవిత విధానం అనేటువంటిది ఒక ప్రత్యేకముగా ఉండాలి. కాబట్టి మనం ప్రత్యేకమైనటువంటి వారము, ఒక యునిక్గా దేవుడు మనల్ని కలిగజేశాడు. లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను మానవుని యొక్క జీవితం ఎంత ప్రత్యేకమైనటువంటిది అన్న విషయాన్ని, దేవుడు ఎలా మనల్ని కలుగజేసుకున్నాడు అన్న విషయాన్ని కూడా తెలియచేస్తూ వచ్చాను. కాబట్టి సముద్ర మార్గములో కూడా ఈ యొక్క ఉన్నటువంటి మార్గాలు ఉన్నాయన్న విషయాన్ని ఈ యొక్క లేఖన భాగంలో ఉన్న విషయాలను చదివి వారు కనుగొన్నట్లుగా మనం చూస్తాం. అన్నీ కూడా చదివించడానికి సమయం లేదు, ఆల్రెడీ మన సమయం ముగింపబడింది. కాబట్టి థర్డ్ పాయింట్ కూడా మనం చూస్తే భూమి గుండ్రంగా గోళాకారంగా ఉందని 16వ శతాబ్దంలో తెలియచేశారు. బ్రదర్ దీని ముందు స్లైడ్ ఒకసారి పెట్టరా? ఓకే. స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత రాసుకోండి, సమయం సరిపోదు కాబట్టి. అయిపోయిందక్క? అయిపోయింది బ్రదర్. సో భూమి గుండ్రంగా గోళాకారంగా ఉందన్న విషయాన్ని 16వ శతాబ్దంలో ఈ యొక్క గలీలియో అనేటువంటి వ్యక్తి కనుగొన్నట్లుగా మనం చూస్తాం. అలానే మనం చూస్తే అంతకు ముందు వరకు లోకులందరూ కూడా భూమి బల్లపరుపుగా ఉందని నమ్మేవారు. అదికి ముందు అంతా కూడా
కానీ బైబిల్ చదివినటువంటి విషయాన్ని మనం అర్థం చూస్తే యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం చదవండి ఎవరైనా ఒకరు. ఆయన వలన నడిపింపబడినై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారం చేయును. ఆయన వాటిని ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష రోగికే గాని తన భూలోకం కొరకే గాని కృప చేయటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దాన్ని అవి నెరవేర్చును. వర్డ్స్ కరెక్ట్గా ఉందండి. ఒకసారి 12వ వచనమే చదువుతున్నారా? యోబు గ్రంథము 12-13 చదువుతున్నారా? మీతో ఎవరైనా స్పందించండి. కరెక్ట్ నాది? మళ్ళీ చదవమంటారా బ్రదర్? 3:16 చదవండి సిస్టర్. చదవండి. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారం చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే కాని తన భూలోకము కొరకే కాని కృప చేయుటకే కాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. సామెతలు 8:27 కూడా చదవండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనం కూడా చదవండి. ఎన్ని బ్రదర్ సామెతలు? 27. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనెక్కడ నుంటిని? ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలాధారులను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఓకే. 40వ అధ్యాయం 22వ వచనం చదివారా? ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను. ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరిచెను. దేనిని నివాస స్థలంగా ఏర్పరిచాడు? భూమండలం, భూమిని. ఎలా అంటే ఒక గుడారం లాగా కదండి. పాట పాడుకుంటాం కదా, యేసన్న గారు రాసినటువంటి పాటలో ఒక పాట, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా కదండి. శూన్యములో భూమిని వేలాడదీసావని ఆ పాటను మనం చూస్తాం. ఈ సెంటెన్స్ ఒకసారి నేను రెఫరెన్స్ చూసి నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క సైన్స్లో ఉన్నటువంటి విషయాలన్నింటిలో కూడా మనం చూస్తే ఈ 16వ శతాబ్దంలో వీరు కనుగొన్నట్లుగా ఈ యొక్క విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. బట్ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇవన్నీ కూడా కలుగచేయబడ్డాయి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సృష్టిలో ఉన్న ఔన్నత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సముద్రంలోకి ఆయన ఏం చేశాడంట అండి? చదువుకున్న వర్సెస్లో ఏముంది? సముద్రానికి దేవుడు ఏం చేశాడంట? ఎవరు మాట్లాడలేరు, వింటున్నారు అందరూ? సామెతలు చదువుకున్నారు కదా, 8:27 చదివారు కదా అక్క. ఏం చేశాడు ఆయన? సరిహద్దులు మేరకున్నట్లు పొలిమేరను ఏర్పరిచాడు. దేనికి పొలిమేరను ఏర్పరిచాడంట ఆయన? ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను ఎక్కడ ఉంటుంది?
ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు. చూడండి, మనం చూస్తే ఈ యొక్క ఒక్కొక్క మాటకి నేను ప్రజెంట్ నేను వచ్చేసి ఆఫీస్కి సముద్రానికి 1 కిలోమీటర్ కూడా ఉండదు, కొన్ని మీటర్స్ ఉంటుంది అంతే, కొన్ని మీటర్స్. అక్క వినిపిస్తుందా? వినిపిస్తుంది బ్రదర్. ఇందాక మనది ఫస్ట్ భూమి గుండ్రంగా గోళాకారంగా ఉందనే కదా బ్రదర్ థర్డ్ పాయింట్ లో. దాని గురించి రిఫరెన్స్ లో అంటే ఇప్పుడు యోబు 37:12 కూడా అంతే ఉంది కదా. ఆయన వలన 12 ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద. భూగోళం అని ఎక్కడే మెన్షన్ చేశారు కదా బ్రదర్. ఓకే ఓకే. సో ఇక్కడ ఉన్నటువంటి యొక్క విషయాలు మనం చూస్తే, దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి యొక్క విధానమును మనం చూస్తే, ఈ యొక్క భూగోళిక సంబంధమైనటువంటి విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సృష్టి, దేవుడు ఎలా కలుగ చేశాడు, ఇక ఉన్నటువంటి సృష్టిలో భాగమైనటువంటి విషయాల్ని అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇందాక చెప్పిన రీతిగా నేనున్న ఆఫీస్కి ఎదురుగానే సముద్రం, పక్కనే మీటర్స్లో ఉంటుంది, కిలోమీటర్ కూడా ఉండదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది నిజంగా అది ఒక్కసారిగా ఉప్పొంగి వచ్చేసిందంటే మమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళిపోతుంది. ఒకసారిగా వచ్చిందంటే అర్థం చేసుకోవడానికి. కానీ అది ఎన్ని అలలు వచ్చినా కూడా దానికి ఒక హద్దు అనేటువంటిది ఉంది, అది మించి అది దాటి ఎప్పుడు కూడా రాదు. దేవుని యొక్క క్రియేషన్ అనేటువంటిది ఎలా ఉంది అన్న విషయాన్ని ఆ ఊరు పక్కనే వాళ్ళకుంటాయి, ఆయకున్న గోడలకి ఆ వాటర్ అలా తాకుతూ ఉంటాయి, వాళ్ళకున్న గృహాలకి సముద్రం వాటర్. వాళ్ళు ఎలా నిద్రపోతారో అనిపిస్తుంది చూసినప్పుడు. అంటే వారికి చూడండి ఎటువంటి ఆ యొక్క విశ్వాసం, ఎటువంటి నమ్మకం అవి వచ్చి మమ్మల్ని తీసుకుపోవు అన్నట్లుగా. చూడండి దేవుని యొక్క సృష్టిలో ఒక భాగాన్ని మనం చూసినప్పుడు ఎటువంటి పరిస్థితులు అనేటువంటి దేవుడు ఒక రాశిగా చేశాడు, దేవుడు ఒక స్థిరపరిచాడు, అన్నీ కూడా ఎలా అమర్చాడో చూడండి ఒకసారి. అన్నీ కూడా ఎటువంటి రీతిగా అమర్చాడు. ఆకాశమును దేవుడు, అలానే ఈ యొక్క భూమి కింద ఉన్నటువంటి జలరాశుల్ని దేవుడు ఒక క్రమమైనటువంటి రీతిగా దేవుని యొక్క సృష్టిలో భాగంగా ఆయన ఔన్నత్యాన్ని మనం అర్థం చేసుకుంటూ చెప్పడానికి, వివరించడానికి చాలా సమయం పడుతుంది, కానీ ఉన్న విషయాల్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. ఫాస్ట్గా మనం చూస్తే నేను ముగిస్తాను, జస్ట్ చదవండి, ముగిస్తాను. ఒక 5 మినిట్స్లో ముగిస్తాను. భూమి శూన్యంలో వేలాడుతుందన్న విషయము భూమి గుండ్రముగా ఉందని కనుగొన్నారు ఎప్పుడు 16వ శతాబ్దంలో. కానీ ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క గ్రంథములో ఈ యొక్క మాటను మనం చూస్తే, యోబు భక్తుని ద్వారా 26వ అధ్యాయం 7వ వచనములో శూన్యములో దేవుడు ఏం చేశాడంటే ఈ భూమిని వేలాడదీశాడన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ యొక్క భాగంలో తీసింటే చదవండి ఫాస్ట్గా. 26 శూన్య మండలం పైన ఉత్తర దిక్కున ఉన్న ఆకాశము విశాలమును ఆయన పరిచెను, శూన్యం పైన భూమిని వేలాడ చేశాను. శూన్యము పైన భూమిని ఏం చేశాడంటే ఆయన, చెప్పండి, వేలాడదీశాడు. భూమి ఏం చేస్తా ఉంది ఇప్పుడు? తన చుట్టూ తాను తిరుగుతా ఉంది, వేలాడదీశాడు ఆయన, తిరుగుతా ఉంది. కొన్నిసార్లు అనిపిస్తుంది అది తిరుగుతున్నప్పుడు మనకి కింద పడలేదా అనిపిస్తుంది, సరిగా అంటే నాలెడ్జ్ లేనప్పుడు. కాబట్టి ఆలోచన చేస్తే ఉన్న విధానం బట్టి ప్రతి వచనం చూడండి, ప్రతి విషయాన్ని చూడండి. సైన్స్ యాక్సెప్ట్ చేయాల్సిందే, దేవుని యొక్క సృష్టిని, దేవుని యొక్క క్రమాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు, ఇప్పుడు క్రిస్మస్ వస్తే ఒక స్టార్ పెడతారు ఇంటి పైన అందరూ కూడా. ఇప్పుడు ఒక స్టార్ లాంటిది ఆకారం ఉన్నటువంటిది తీసుకొని వచ్చి అందులో బల్బు పెట్టి దానికి కనెక్షన్ పెట్టి కొంతమంది డెకరేషన్ చేసి ఎన్నెన్నో గృహాలపైన స్టార్లు, ఇంకా వీధిలో స్టారు, మందిరంలో స్టారు, అన్నిటిలో స్టారు కదండి. చాలా పెద్ద పెద్ద స్టార్లు కూడా చేస్తారు, మంచిదే. బట్ ఆ స్టార్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? అసలుకు ముందు ఉన్నటువంటి స్టార్లు అన్నీ కూడా ఉన్నాయి, బట్ యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చినటువంటి ఆ స్టారు వారిని జ్ఞానుల్ని దేవుని దగ్గరికి చేర్చినట్లుగా మనం చూస్తాం. ఈరోజు మనమే ఆ స్టార్లముగా ఉంటున్నామా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఎగ్జాంపుల్గా మనం ఎంతమందిని ప్రభువుకు సమీపంగా తీసుకెళ్తున్నాం, ఎంతమందిని దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉన్నాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె నిరంతరం ప్రకాశిస్తారు. ఎప్పుడు?
ఎవరైతే అనేకుల్ని ప్రభు వైపు తిప్పుతారో, దానియేలు గ్రంథం 12:3 ఉంటుంది, దానియేలు 12:3. బుద్ధిమంతులుగా మనం అటువంటి స్టార్స్గా మనం ఉంటున్నామా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఆ స్టార్ పేరు ఏంటంటే మెదూసా. ఆ సృష్టిలో భాగముగా మనం చూస్తే ఎన్నో చరిత్ర ఆధారాలుగా ఉన్నటువంటి విషయాలు, ఆయన పుట్టినప్పుడు ఒక స్టార్ వస్తుంది అన్న విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు. కాబట్టి ప్రతిదీ కూడా ఆధారాలు ఉంటున్నాయి. ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు మాత్రమే మీకు చూపించడం జరిగింది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు ఈ యొక్క వచనాల్ని రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా 5th పాయింట్ ఒకసారి మనం చదివితే, క్రీస్తు శకము చదవండి ఈ మాటని. క్రీస్తు శకం 1903 సంవత్సరంలో రైట్ బ్రదర్స్ విమానాన్ని కొనుగొనిన విషయం మనందరికీ తెలుసు. కానీ ఈ విషయాన్ని 2600 సంవత్సరాలకు ముందుగానే దేవుడు యెషయా 68, హోషియా 11:11 నందు బయలుపరిచాడు. ఏముంటున్నది అక్కడ వచనాల్లో చదువుకోండి తర్వాత మీరు ఉన్న విధానం బట్టి. మనం చూస్తే ఈ 2 వచనాల్లో ఆధారంగా మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క సృష్టిలో భాగమైనటువంటి యొక్క విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టింది ఎవరంటే రైట్ బ్రదర్స్. వీరు చెప్పినటువంటి యొక్క విషయాన్ని మనం చూస్తే బైబిల్లో ఉన్నటువంటి విషయాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. సుమారు 2600 సంవత్సరాల క్రితమే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సంగతులు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చివరిగా చదవండి అక్క, 2 స్లైడ్స్ ఉన్నాయి, ఫాస్ట్గా క్లోజ్ చేసుకుందాం. దాదాపుగా అన్ని రకాలైన వాహనాలకు కావాల్సిన ఇంధనం దీనిని అరేబియులు 15వ శతాబ్దంలో కనుగొన్నారు. కానీ బైబుల్ నందు ద్వితీయోపదేశకాండం 33:19లో దేవుడు 3000 సంవత్సరాలకు ముందుగానే వారు అలా భూమి లోపల నుండి ఇంధనాన్ని పొందుతారని బయలుపరిచాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంధనం యొక్క స్థితి ఈరోజు ఇంధనం లేకపోతే ఫ్లైట్ నడవదు, ఇంకా ఇంధనం లేకపోతే వాహనం నడవదు, ఇంధనం లేకపోతే ఏవి కూడా వాహనాల ముందుకు వెళ్ళడానికి అనుకూలత లేదు. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి సత్యాల్ని వారు తర్వాతగా కొన్ని సంవత్సరాల క్రితము వారు తెలుసుకున్నటువంటి విధానాన్ని కూడా మనము చూస్తూ ఉన్నాం. చూస్తే కొన్ని విషయాలు 2 స్లైడ్స్ అన్నాను కదా, రాసుకోండి, నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయను. బైబిల్ మానవ చరిత్రకు ఆధారమైనటువంటి అద్భుత గ్రంథం. ఆయా దేశాల చరిత్రను గురించి బైబిల్ తెలియజేస్తూ ఉంది. కానాను, ఇంకా మనం చూస్తే ఐగుప్తు, బబులోను, మాదియా, పారసీక, అలానే హిందూ దేశాలుగా పిలువబడుతున్నటువంటి యొక్క భారతదేశం గురించినటువంటి విషయాలు కావచ్చు, ఇంకా ప్రపంచ చరిత్ర కూడా వాటిని తెలియచేస్తూ ఉందన్న విషయాన్ని మనము ఆయా స్థితిలో లేఖన భాగాల్లో మనం చూస్తాం ఈ యొక్క విధానమును బట్టి. కాబట్టి మానవుని యొక్క చరిత్రకు ఆధారమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథం చూడండి. మనం చూస్తే ఇక్కడ రాయబడినటువంటి కానాన్ అనే ప్రాంతం ఉంది, ఐగుప్తు అనేటువంటి ప్రాంతం ఉంది, బబులేన్ అనే ప్రాంతం ఉంది, మాదియా, పారసీక అనే ప్రాంతాలు, దేశాలు ఉన్నాయి బైబిల్లో ఉన్నటువంటి విషయాలు. కాబట్టి ఇక ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా వాస్తవం. ఈ ఒక తవ్వకములలో బయలుపరచబడినటువంటి ఆధారాలు కొన్ని మనం చూస్తే, నోవాహు ఓడ జలప్రలయాన్ని మనం చూసినప్పుడు ఆ యొక్క ఓడ సంబంధించినటువంటి విషయాలు కనుగొన్నారు, ఆ వెలి తీశారు. తవ్వకాల్లో బయటపడినటువంటి నోవాహు ఓడ అరారతు పర్వతం మీద ఉందన్నట్లుగా బైబిల్ గ్రంథాల్లో మనం చూస్తాం. సైంటిఫిక్గా కూడా వారు దాన్ని కనుగొన్నారు, ఎంత పొడవు, ఎంత వెడల్పు ఉన్నది, ఎలా ఉంది, ఇది ఎలా చేయగలిగారు అప్పుడున్నటువంటి ప్రజలు అన్నట్లుగా. అబ్రహాం ఆనాటి కాలంలో ఊరు అనేటువంటి పట్టణం గురించినటువంటి విషయాలు కావచ్చు. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇంకా చాలా విషయాలు దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. ఎహెజ్కేలు గ్రంథంలో రాయబడినటువంటి తూరు అనేటువంటి యొక్క ప్రాంతం 26వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇంకా మనం చూస్తే ఐగుప్తు ప్రాంతం కావచ్చు, ఇంకా ఇజ్రాయెల్ ప్రాంతం కావచ్చు, ఈ యొక్క ఉన్నటువంటి అనేక ప్రాంతాల గురించి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడి ఉంటున్నాయి. రాజుల చరిత్ర కావచ్చు, న్యాయాధిపతుల యొక్క పరిపాలన కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తే ఇవన్నీ కూడా చరిత్రలో ఉంటున్నాయి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఏదో గుడ్డిగా మనం బైబిల్ని నమ్మడం అని కాదు, ఏదో గుడ్డిగా దేవుని యొక్క వాక్యానికి లోబడాలని కాదు, కానీ ఒక చరిత్ర అనేటువంటిది అనుకూలంగా, భౌగోళిక సంగతులన్నీ కూడా అనుకూలంగా ఉంటున్నాయి. దేవుని యొక్క వాక్యము ద్వారానే సమస్తం కూడా కలుగు చేయబడ్డాయి. బైబిల్ గ్రంథం అనేటువంటి సత్యమైనటువంటి గ్రంథం. మనం సత్యమైనటువంటి దేవుణ్ణి అంగీకరించాం, సత్యాన్ని అనుసరించి మనం జీవించాలని, ఆ యొక్క సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుందని, సత్యం అనగా యేసుక్రీస్తు ప్రభుల వారని మనం అర్థం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకునేటువంటి వారంగా మనం ముందుకెళ్ళాలి.
కాబట్టి మనం ఈ యొక్క సాయంకాల సమయంలో కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. నెక్స్ట్ క్లాస్లో మనము ఈ యొక్క ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఏం చెప్పబోతున్నానంటే ఈ యొక్క ప్రార్థన అయిన అనంతరం నేను మీకు తెలియచేస్తాను. ఈ దినాన్న దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడిన విధానం బట్టి మీలో ప్రేరేపింపబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. బహుశా ఈ వ్యక్తిగతంగా మనకు ఆత్మీయతను నేర్పించకపోవచ్చు, కానీ జ్ఞానాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. రేపటి దినానికి మనము దేవుని యొక్క ఔన్నత్యము ఏంటిదో మనం గ్రహించాం. నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం ఏ రీతిగా వారికి మాట్లాడాలో కొన్ని విషయాలను కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. అటు విధముగా దేవుడు ఇచ్చినటువంటి సహాయమును బట్టి మీలో ప్రేరేపింపబడిన వారు ఒకరు త్వరగా ప్రార్థన చేయాలని తెలియచేస్తా ఉన్నాను. త్వరగా మీరు ప్రార్థన చేస్తే చేయండి. స్తుతికి పాత్రుడా, స్తోత్రాడా, మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. విన్న వాక్య భాగాన్ని బట్టి నాయన, మరి మీరు ఈ యొక్క కాలగతులు తండ్రి, మరి ముందుగానే మీరు మా కోసం కొన్ని వేల క్రితం, వందల క్రితం మీరు రాసి పెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా నాయన. ఏ పరిశోధకులైనా ప్రభా, మరి ఈ యొక్క భూమి గురించి నాయన, నీటిని గురించి నాయన, ప్రతిదీ ఆకాశ విశాలం గురించి, గోళం గురించి ప్రభా, మీరు సమస్తాన్ని ఎరిగిన దేవుడు కనుక, అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడు కనుక నాయన, మా యొక్క భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను మీరు నిర్ణయించి నా ప్రభా, మా భవిష్యత్తు ఏంటో నాయన మీరు ముందుగానే మా కొరకు మీరు రాసి ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా నాయన. అయా మరి ప్రభా, మరి మా యొక్క తండ్రి, మరి ప్రతి ఒక్క నాయకుడిని చెప్పుచున్న మాటలను బట్టి నా ప్రభ, మమ్మల్ని ఎంతగానో వాక్యంతో ప్రోత్సహించబడుచు నా ప్రభ, ఆత్మీయంగా నాయన దినదినము ఎదుగుటకు నా తండ్రి, మరి మా యొక్క దైవజనులను మీరు ఎత్తి పట్టుకున్న విధానం కొరకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన. ప్రయాస వ్యర్థము కాక నాయన, నిత్యము మీ కొరకు నాయన మేము ఎదురు చూసే వారంగా ఉండాలని, అనేకులను కూడా మీ వాక్యపు వెలుగులోనికి లాగుటకు నాయన మీ యొక్క కృపను మీరు మా యొక్క దైవజనుల ద్వారా మీరు అందిస్తున్న వాక్య భాగాలను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన. ఆదికాండం 1వ అధ్యాయం గురించి నా ప్రభ నాయన తెలుసుకున్నటకు నా తండ్రి, యోబు ద్వారా నా ప్రభ, మరి నాయన మోషే ద్వారా నా ప్రభ, అనేకమైన నాయన వాక్య భాగాలను మా కొరకు రాసి ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క 5 ఖండాలు ప్రభ మోషే ద్వారా మీరు రాసిన విధానాన్ని బట్టి అనేకమైన సంగతులను, గూఢమైన సంగతులను ప్రభ, మరి మీరు ముందుగానే నా తండ్రి మీరు రాసి ఉంచిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు. ఈ విషయాలను గ్రహించి మేము అంధకారంలో ఉండకుండా వాక్యపు వెలుగులోనికి మేము బ్రతకాలని ప్రభ, ప్రతిదినం కూడా నాయన మా యొక్క దైవజనులు ఎంతో ప్రయాసపడుచు ఉన్నారు నాయన. ఆ ప్రయాస వ్యర్థము కాక నాయన మీ సన్నిధానములో ప్రభ ఆత్మతో చెప్పుచున్న మాటలను మేము శ్రద్ధగా వినుటే కాదు కానీ నాయన బైబిలు నా తండ్రి మరి గూళ్ళల్లో కాదు గుండెల్లో ఉన్నప్పుడే తండ్రి మేము నా తండ్రి మరి ఎదుగుటకు మాకు అవకాశం ఉన్నది కనుక నా ప్రభ, మా గుండెల్లో ఈ యొక్క వాక్యాన్ని భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి అన్వయించుకున్నప్పుడే మా బ్రతుకునకు వెలుగు కనిపిస్తూ ఉంటది కనుక నాయన. అయా మీ యొక్క వాక్యపు వెలుగులోనికి ప్రభ ప్రతిదినం కూడా వాక్యంతో ప్రోత్సహించబడుచు ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆత్మీయంగా దినదిన అభివృద్ధి పొందుటకు మీరు ఇచ్చుచున్న కృప కొరకు ఈ గూగుల్ మీట్ ద్వారా నాయన మేము ఎంతగానో ప్రోత్సహించబడుచున్న విధానం కొరకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నా నాయన. వినినది మర్చిపోక మా జీవితాలు అన్వయించుకుంటూ నాయన ప్రతిదినం కూడా మీ సన్నిధిలో ఎదుగుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు. బ్రదర్ని సిస్టర్ని మీరు దీవించండి, జాయిన్ అయిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి నాయన మేమందరం కూడా అనేకులకు ప్రభ ఆశీర్వాదకరముగా ఉండునట్లు బ్రతుకుటకు మీరు ఇచ్చిన ప్రభ బ్రతకమని సెలవిచ్చిన విధానం కొరకు మీ స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ
ఈ సాయంకాల సమయంలో ప్రభా మీ సన్నిధిలో నిత్యము ఈ వాక్యాన్ని మేము నాయన విని విడిచిపెట్టక మళ్ళీ మా జీవితాల్లో నాయన ధ్యానించుట్లో నాయన సమయము పోనీయక నా ప్రభా సాతానైన విరోధి గ్రహిస్తూ ఉంది, కానీ మేమైతే వ్యర్థపరచుకోకుండా నాయన చదివి ధ్యానించుట్లో గ్రహించుట్లో ఆత్మీయ జ్ఞానాన్ని దయచేయమని మీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరచమని మా కొరకై తిరిగి రానున్న యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని మీ సన్నిధానములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్ ఆమెన్. ఆమెన్.